మళ్ళీ ఆ వైబ్ తీసుకొచ్చాడు. వీఆర్ సో రిచ్, మాకు ఇవన్నీ చాలా మోస్ట్ ట్రైలర్ 1లో మీరు ఏదైతే చూసారో, ఏదైతే సో కాల్డ్ చిన్న గ్లిమ్స్లు కేమియోలు కనబడ్డాయో, జైలర్ 2కి నెల్సా ఈజ్ రియల్లీ కుకింగ్, రియల్లీ కుకింగ్. అజిత్ సాహోకి ఆ రోజు బాహుబలి 2 టేతలు పడినప్పుడు అయ్యి బాబాయ్ కాలు మీద కాలేసుకుని కూర్చున్నప్పుడు టైం కనపడుతుంది కదా, అలాంటి సీన్ కనుకుంటే అయ్యి బాబాయ్ నేను అసలు గొడవలు చింపేసుకుంటాను థియేటర్లో. గైస్ మీరు అబ్బా అనుకోవచ్చు, ఏమో ఉండొచ్చేమో. అరే కాలు మీద కాలు వేసుకోవాలంటే నీకు టైం రావాలంటారు, టైం చూడడానికి కూడా కాలు మీద వేసుకునేవాడిని ఏమంటారు, నాని అంటారు. ఓకే ఇట్ విల్ బి సంథింగ్ యూనిక్, అంటే ఇట్ లివ్స్ అప్ టు దట్ కాంబినేషన్స్ నేమ్. అండ్ ఆల్సో ఐ ఫీల్ ఒరే బాబు ఆపరా బాబు అసలు హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు చారీ నాట్ సారీ. వీఆర్ బ్యాక్ విత్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ సోది చెబుతా. చాలా రోజులు గ్యాప్ వచ్చింది. కమెంట్స్లో అన్న పవన్ అన్నని కూడా పట్టరా అన్నారు, పవన్ అన్ననే పట్టుకొచ్చాను. కామెంట్లు ఇప్పుడు చూడలేదే, నాకు కనిపిస్తాయి. ఇప్పుడు వచ్చే కామెంట్స్ ఏంటో తెలుసా, ఎవడ రైడ్ ప్రణయం తీసుకురా మీ ఇద్దరు కోసం చూస్తాం ఈ సిరీస్ అంటారు. బట్ యా, బికాజ్ ఇప్పుడు పాడ్కాస్ట్లో ఎప్పుడన్నా సరే వైవిధ్యం ఉండాలి. అమ్మా యాక్చువల్లీ మా వాడు చాలా బిజీగా ఉన్నాడు, అది రీజన్ ఏం కాదు. సో తమిళ టైటిల్లో మీరు ఆల్రెడీ చూసారు. టుడే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ది బెస్ట్ అనౌన్స్మెంట్ వీడియోస్ ఇన్ ఇండియన్ సినిమా అనమాట. అనౌన్స్మెంట్ వీడియోస్ అని ఎందుకంటున్నా అంటే, ఇప్పుడు టీజర్లు వేరు, అనౌన్స్మెంట్ వీడియోలు వేరు. అనౌన్స్మెంట్ వీడియోస్ ఆర్ ప్రిడామినెంట్లీ ఒక ప్రాజెక్ట్ సెట్ అయిపోయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ గురించి ఆ టీం వాళ్ళు షూట్ ముందే బేసికల్లీ ఒక చిన్న టైప్ ఆఫ్ షూట్ చేసి మేము ఈ సినిమా చేస్తున్నాం అని అనౌన్స్ చేయడాన్ని అనౌన్స్మెంట్ షూట్ అని చెప్తారు బేసికల్లీ. ఈ కాంబినేషన్ సెట్ అయింది అని అనౌన్స్మెంట్ వీడియోలు చేయడం అనమాట. సో ఆ వీడియోల గురించి మాట్లాడుకుందాం. సో ఇందులో టీజర్లు రావు, నేను టీజర్ల గురించి ఆల్రెడీ బెస్ట్ టీజర్ కట్స్ చేస్తాం. సో ఈరోజు మాత్రం పవన్ ఎందుకు తీసుకొచ్చా అంటే, అనౌన్స్మెంట్ వీడియోలు ఎందుకు చేస్తున్నారు, అసలు అనౌన్స్మెంట్ వీడియోలు కథ ఏంటి, ఎందుకు మొదలు పెట్టారు, వాట్స్ దిస్ ఇన్ ప్రెజెంట్ సినారియో ఎలా ఉంది, ఇవన్నీ మాట్లాడుకుందాం అని చెప్పి తీసుకొచ్చా అనమాట. పవన్ది డిస్క్రిప్షన్లో ఉంటుంది ఛానల్, అందులో కాంటెంట్ లేకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడన్నా సరే కాంటెంట్ పెడతాడు. ఓకే, సో ప్లీజ్ రిమైండ్ మీ గైస్. ఎస్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చెప్పమ్మా మొదలుపెట్టు. వెరీ సింపుల్ క్వశ్చన్ మా. అనౌన్స్మెంట్ వీడియోస్ వర్ నాట్ దేర్ బిఫోర్ ఇన్ ది ఇండస్ట్రీ. అవును, తెలుగు సినిమాలో కానీ, సౌత్ ఇండియన్ సినిమా ఆర్ ఇండియన్ సినిమాలో కానీ లేవు. రీసెంట్ టైమ్స్లో అనౌన్స్మెంట్ వీడియోలు అనేవి స్టార్ట్ అవ్వడం మనం చూస్తూ వచ్చాం. ఓకే, అండ్ నేను డ్రా చేసిన చిన్న ప్యాటర్న్ ఏంటంటే, ఓటీటీ మార్కెట్ ఎప్పుడైతే సిగ్నిఫికెంట్ అయ్యిందో అప్పటి నుంచి అనౌన్స్మెంట్ వీడియోస్ కూడా కొంచెం సిగ్నిఫికెంట్గా తయారయ్యాయి అని నాకు చిన్నది అనిపించింది. నాకు యామ్ ఐ రైట్ ఆర్ వాట్ డూ యూ థింక్ ఆఫ్ వై అనౌన్స్మెంట్ వీడియోస్ అనేవి ఇప్పుడు ఎక్కువ చేస్తున్నారు పెద్ద ప్రాజెక్ట్స్కి ఆర్ ప్రాజెక్ట్స్కి? అంటే ఓటీటీ మార్కెట్ ఉన్న తర్వాత ఇంక్రీజ్ అయినాయి అనే దానికి మేబీ అది కరెక్ట్ కాదేమో, మేబీ మన తెలుగు సినిమాల వరకు. ఓకే, ఎందుకంటే వీ వాంట్ టు సెలబ్రేట్ స్టార్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సినిమాల దగ్గర నార్మల్లీ. అండ్ ఇప్పుడు అనౌన్స్మెంట్ వీడియోలు లేకపోతే ఇలా ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ సెట్ అయింది, జనాల్లో హైప్ పెంచుకోవాలి అన్న జోన్ అయితే నీకు నార్మల్ సినిమాలకి చేసిన పట్టించుకోరు, చెయ్యరు కూడా. ఎందుకు మనం దాని మీద డబ్బులు ఖర్చు పెట్టి మార్కెటింగ్ బడ్జెట్ వేస్ట్ చేయాలన్న జోన్లో ఉంటారు ఇప్పుడు మీడియం బడ్జెటెడ్ చిన్న సినిమాలకి అయితే. ఇవన్నీ జరిగేవి ఆల్ సెడ్ అండ్ డన్ పెద్ద సినిమాలకి. మనకి పెద్ద సినిమాని సెలబ్రేట్ చేసుకునే కల్చరు, స్టార్స్ని సెలబ్రేట్ చేసే కల్చరు, డైరెక్టర్ని రైటర్ని సెలబ్రేట్ చేసే కల్చరు చాలా ముందర నుంచే ఉంది, ఓటీటీలు రాక ముందర నుంచే ఉంది. అంటే అసలు అప్పట్లోనే ఫస్ట్ ఏంటి వన్ నేను ఒక్కడిని టైంలోనో మనం డిఫరెంట్ పేర్లు పెట్టి, ఇప్పుడు పెద్దగా వచ్చింది ఫస్ట్ షార్ట్ లాగా, ఫస్ట్ ఇంకోటి ఏదో ఫస్ట్ ఇంకోటి విచిత్రమైన పేర్లు పెట్టి రిలీజ్ చేసేవాడు. మేబీ ఇప్పుడు చేసినంత ఏంటి ఇప్పుడు మన AA22 వచ్చింది, అసలు అది పక్కా ప్లానింగ్తో ఫుల్ నిద్రలో ఉన్నాను, చూడంగానే మెలకు వచ్చింది నాకు. అంటే అదొక తెలియని ఆడ్రలిన్ రష్, అది ఏం చేస్తున్నారా అట్లీస్ట్ కుకింగ్ లెట్ హిమ్ కుక్, ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాడు, క్రీచర్లు అంటున్నారు ఏదంటున్నారు అని పిచ్చెక్కిపోయింది. సో
అది అవుతుందని మనలాంటి వాళ్ళకి సినిమా పిచ్చున్న వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. ఎక్కడో ట్విట్టర్లోనో ఎక్కడో చూసుంటాం వీళ్ళు పేరు అవుతున్నారని. పేరయ్యి ఎటువంటి విధ్వంసం సృష్టించబోతున్నారు, అసలు ఆ హైప్ ఎలా ఉండబోతుంది. అరే బాబు, మేము ఈ సినిమా 2 నెలల తర్వాత రాని, కానీ వాళ్ళు చూపించిన మెటీరియల్ మెంటల్ ఎక్కిపోయింది. ఓకే, ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నారు ఏంటి అంటే, ఆల్రెడీ ఇలా కొన్నిసార్లు హైప్ తీసుకుని మనం దెబ్బతిన్న రోజులు కూడా ఉన్నాయి. మనం మారం కదా. లేదు, వీఆర్ వెరీ హోప్ఫుల్ పీపుల్. వి విల్ వాంట్ ఎవ్రీ వన్ టు సక్సీడ్. మనం కొత్త సినిమాలు, సూపర్ సినిమాలు ఇవ్వాలనుకుంటాం. సో అఫ్ కోర్స్ మనకి తెలియకుండానే మనకి అది యుఫోరియా క్రియేట్ అయిపోయింది. అసలు యాక్చువల్లీ దాంట్లో చాలా ఫాస్ట్ పేస్డ్ కట్లు ఉంటాయి కదా. నేను అన్ని పాజులు చేసుకుంటా మంచి మంచి స్టూడియోలతో కొలాబరేట్ అయ్యారు, విఎఫ్ఎక్స్ స్టూడియోలతో. నేను అదే ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్ టైమ్స్లో వచ్చిన టీజర్ అనౌన్స్మెంట్ వీడియో అదే. అంటే యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఈ వీడియో అనుకున్నది కూడా బికాస్ ఆఫ్ హౌ ఇంట్రెస్టింగ్ అండ్ హౌ గుడ్ వాజ్ AI-22 వీడియో. బికాజ్ అంటే నువ్వు చెప్పింది కరెక్ట్, సినిమా గురించి ఏమైనా చెప్పారా చెప్పలేదు, కానీ సినిమా ఎలా ఉండబోతుందని వైబ్ ఇచ్చారు. అసలు అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి తీసుకెళ్ళి మంచి మంచి విఎఫ్ఎక్స్ కంపెనీలతో కొలాబరేట్ అయ్యి పెద్ద పెద్ద ఆర్టిస్టులను అందరినీ తీసుకొచ్చి ఒక లార్జ్ స్కేల్లో ఇండియన్ సినిమాని ఆల్రెడీ మ్యాప్ మీద ఉంది, దాన్ని ఇంకా స్ప్రెడ్ చేసి అది ఏదైతే ఉందో మెంటల్ ఎక్కిపోయింది అది. అంటే దట్ ఫీలింగ్ వెన్ యూ గాట్ ఐ గాట్ జనాలందరికి కూడా వచ్చి ఉంటుంది, అది క్రియేట్ చేయడానికే. ఎందుకంటే మనం ఆల్రెడీ ఏం చేస్తున్నారు, ఎలా ఉండబోతుంది అనే క్యూరియాసిటీ మనలా సినిమా పిచ్చోళ్ళకి పక్కా ఉంటుంది. అందరి గురించి చెప్పట్లే, మనకైతే అరే ఈ బొమ్మ పడిన తర్వాత ఏంటి, ఈ బొమ్మ పడిన తర్వాత ఏంటి, ఎలా ఉండబోతుంది వీళ్ళిద్దరు కాంబినేషన్ అనేది ఉంటుంది కదా. దాన్ని ఇంకొక 4-5 స్టెప్పులు మెట్లు ఎక్కించేలాగా ఎడిట్ కొట్టి ప్లాన్ చేసి అనౌన్స్ చేసి మ్యూజిక్ అసలు కుమ్మేసాడు. అసలు ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ అబౌట్ దాట్ టీజర్ వాస్ గుడ్, బ్యూటిఫుల్, వెరీ నైస్, షెఫ్స్ కిస్. సో నువ్వు అన్నదానికి వస్తే ఓటీటీ ప్లాట్ఫామ్లు ఉంటాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ నువ్వు డ్రా చేసిందైనా సరే పెద్ద హీరోల సినిమాలు సేల్స్ అయిపోతాయి. పెద్ద హీరోల సినిమాలకి దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ అన్ అనౌన్స్మెంట్ వీడియో ఫర్ డీల్స్ టు గెట్ డన్. మేబీ వాళ్ళ ముందర ట్రాక్ రికార్డ్ 2-3 సార్లు ఫ్లాప్లు ఉంటే మేబీ రేట్లు తగ్గొచ్చేమో, కానీ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు సెల్. అందుకే ప్రొడ్యూసర్లు కూడా రిస్క్ చేయడానికి పర్లేదు మాకు టైం వెయిట్ చేసుకున్నా పర్లేదు, మాకు వస్తాయి, మాకు డబ్బులు వచ్చేస్తాయన్న నమ్మకంతోనే తీస్తారు కదా. అంతేలే, స్టార్ సినిమాలు అందుకే తీస్తారు మరి. సో ఆ పాయింట్ నేను అంత అగ్రీ చేయను. ఓకే, గాట్ ఇట్. సో ఎలాగా వి స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ AI-22 అట్లీ 6 కదా, దాంతోనే స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే రీసెంట్గా వచ్చింది అదే. ఇప్పుడు పుష్ప తర్వాత పుష్ప 2 ఈజ్ అన్ ఇండియన్ బ్లాక్ బస్టర్, ఇండియన్ ఇండస్ట్రీ హిట్, చాలా పెద్ద హిట్ అయింది పుష్ప 2. ఓకే, దీనివల్ల అల్లు అర్జున్ బికమ్ ఏ పాన్ ఇండియన్ స్టార్, ట్రూ పాన్ ఇండియన్ స్టార్ నో, బికాజ్ ఈజ్ ప్రూవెన్ ఎవ్రీవేర్. సో ఇంత అయిన తర్వాత ఇప్పుడు ఏ హీరో అన్న ఒక ఎలాంటి ప్రాజెక్ట్ సెట్ చేయాలనుకుంటాడంటే పక్కా షూర్ షాట్ ఉండాలి. ఎందుకంటే ఒకసారి ఇండియాలో మొత్తం ప్రూవ్ చేసుకున్న తర్వాత దిస్ ఈజ్ ది లిట్మస్ టెస్ట్. ఓకే, కంటిన్యూ అవుతుందా లేదా మార్కెట్ ఎట్సెట్రా అన్నదానికి. ఓకే, నౌ ఐ హ్యావ్ సీన్ పీపుల్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాహుబలి తర్వాత ప్రభాస్ మేడ్ సాహో, అండ్ ఆఫ్టర్ KGF 2 యష్ ఈజ్ స్టిల్ మేకింగ్ టాక్సిక్, ఇట్ డిడెంట్ కమ్ ఎట్. ఆయన చాలా టైం తీసుకున్నాడు. సో అల్లు అర్జున్ కూడా ఓకే ఇది మేక్ ఆర్ బ్రేక్ ప్రాజెక్ట్ ఫర్ మీ టు ఇన్ పాన్ ఇండియన్ స్టేజ్ అని చెప్పి తీసుకోవాల్సిన డెసిషన్ కదా. అసలు అట్లీ 6 అరే ఈ యాట్లీ వచ్చినప్పుడు కానీ ఎప్పటి నుంచో రూమర్స్ ఉన్నాయి, మనం ట్విట్టర్లో ఉన్నాం కాబట్టి. అల్లు అర్జున్ అట్లీ ఫస్ట్ నాకు గుర్తున్న దాన్ని బట్టి మన అల్లు అరవింద్ గారు, దిల్ రాజు గారు ఎవరో చేద్దాం అనుకున్నారు, తర్వాత ఏవో రెమ్యూనరేషన్లు అయ్యి ఏవో రూమర్స్ వచ్చినాయి, ఆ తర్వాత ఏదో జరిగి మొత్తానికి కూడా సన్ పిక్చర్స్ దగ్గరికి వెళ్ళింది ఆ సినిమా. అండ్ యూ నో వాట్ ఈస్ ది మోస్ట్ ఎగ్జైటింగ్ థింగ్ అబౌట్ మీ ఫర్ మీ ఇన్ దిస్ ప్రాజెక్ట్? See, Sun Pictures is there, Atlee is there, everything. Kavya Maran will be there, JSRH. సో ఇన్నుండేసరికి నేను చాలా బ్లైండ్గా మన అందరం ఫిక్స్, ఓకే అనిరుద్ రవిచందర్ మేక్ ఇట్ హ్యాపెన్ అయిపోయింది. బట్ రూమర్స్ ఆర్ దట్ సాయి అభ్యంకర్
విల్ బీ ది మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ దిస్ ఫిలిం. తప్పలేదు. బాయ్ ఈస్ 21 years old, dropped 3 bangers, independent bangers in YouTube. భయ్యా ఇప్పుడు సినిమాలు ఒప్పుకున్నాడు ఆల్రెడీ, తమిళ్లో చేస్తున్నాడు. బట్ లోకి యూనివర్స్లో సినిమా చేస్తున్నాడు. బట్ ఇంత పెద్ద స్కేల్ సినిమా, ఎవ్రీ వన్ విల్ బి వాచింగ్ దట్ ఫిలిం. అలాంటి సినిమాకి సాయి అభ్యంకర్ని తీసుకుంటే నాకు డౌట్ రాలే, ఎగ్జైటింగ్ అనిపించింది. అమ్మ మంచి ఆపర్చునిటీ వచ్చింది, ప్రూవ్ చేసుకుంటే మామూలుగా ఉండదు అని అనిపించింది పర్సనల్లీ. అండ్ వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్ మా? ఆర్ యూ ఎగ్జైటెడ్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్? ఆర్ అసలు నువ్వు అట్లీ అంటే వాట్ ఈస్ యువర్ ఇంప్రెషన్ ఆన్ అట్లీ, వాట్ ఈస్ యువర్ ఇంప్రెషన్ ఆన్ దిస్ కాంబినేషన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ నుంచి వద్దాం. అంటే యాజ్ అల్లు అర్జున్ సెడ్ బిఫోర్, హీ ఆల్వేస్ స్టుడ్ బై వన్ థింగ్. నేను కమర్షియల్ సినిమాని ఇంకొక లెవెల్లో తీసుకొస్తా, కమర్షియల్ సినిమాకి కావాల్సిన రెస్పెక్ట్ మళ్ళీ తీసుకొస్తాను. అది చేయడం అంత ఈజీ కాదు, అది ఓన్లీ మనకు తెలిసిన క్రాఫ్ట్, అది సరిగ్గా పుల్ ఆఫ్ చేసే వాళ్ళతోనే నేను చేస్తాను, దానికి తగిన రెస్పెక్ట్ నేను మళ్ళీ తీసుకొస్తాను. అదే మాటలు అల్లు అర్జున్ ఫస్ట్ నుంచి చెప్తున్నా ఉన్నాడు, దాన్ని ప్రూవ్ చేశాడు కూడా. అండ్ ఐ ఆల్సో బిలీవ్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ ఆ థింకింగ్లో ఆలోచించుండు నాకు తెలిసినంత వరకు. ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ బీయింగ్ పాన్ ఇండియన్ చేసే మనిషి అయితే కాదు. కసిబిడ్డ మ్యాన్, వెరీ మచ్ కసి. హీ ఆల్వేస్ బిలీవ్స్ ఇన్ మేక్ ఇట్ లోకల్, టేక్ ఇట్ గ్లోబల్, అంతే. సో నాకు తెలిసి రూటెడ్ సబ్జెక్ట్సే, ఈ ఎమోషన్స్, ఈ మాస్ ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో అది మనకి బాగా రూటెడ్ ఉంటాయి. కానీ ఏదో కొత్త స్పిన్ ఇవ్వాలి కాబట్టి సమ్ ఫ్యాంటసీ, సైన్స్ ఫిక్షన్, మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ ద మ్యాజిక్ అని చెప్పారు కదా. సో అలాంటి ఎలిమెంట్స్ యూజ్ చేసుకుని ఎక్కడ మళ్ళీ ఇలాంటి కైండ్ ఆఫ్ కమర్షియల్ జోను, మన కైండ్ ఆఫ్ ఎమోషన్స్ మిస్ కాకుండా ఒక కథని ఆర్ ఒక ఎక్స్పీరియన్స్ని మనం ఇవ్వాలనుకుంటున్నాడు అనేది అర్థమైంది. నేను మళ్ళీ చెప్తున్నా, పాన్ ఇండియా కోసం ఏదో సినిమా తీసే వ్యక్తి అయితే అల్లు అర్జున్ కాదు. హీఈస్ ఎ వెరీ వెరీ బ్రిలియంట్, వెరీ థాట్ఫుల్ పర్సన్. నేనైతే నమ్ముతా, ఎందుకంటే ద వే హీ జడ్జెస్ ఆర్ ప్లాన్స్ హిస్ మూవీస్, స్క్రిప్ట్స్ కానీ, మలయాళం మార్కెట్ని పెట్టుకోవడం కానీ, నార్త్ ఆడియన్స్ క్యాటర్ చేయడం కానీ, డబ్బింగ్ సినిమాలు అక్కడ తీసుకెళ్ళడం కానీ, హీ ప్లాన్డ్ హిస్ కెరియర్. అండ్ ఆల్ ఇన్ ఆల్ హీ నెవర్ మిస్డ్, అంటే ఇంత ప్లాన్ చేసి కూడా నెవర్ మిస్డ్ కథ. అంటే ఇప్పుడు ఇన్ని ప్లాన్లు వేసుకుని వెళ్తే అప్పుడప్పుడు స్టోరీ కానీ లేకపోతే స్క్రిప్ట్కి ఉన్న బలం కానీ మిస్ అవ్వచ్చు. కానీ బన్నీ అలా కాదనిపిస్తుంది నాకు. అసలు బన్నీ అలా కాదు, మేబీ అక్కడక్కడ పోతాయి, వరుడు లేకపోతే దువ్వాడ జగన్నాథమో. ఇప్పుడు నన్ను అడిగితే నా పేరు సూర్యన్ ఆయిల్ ఇండియా కూడా నాకు నచ్చింది. అవును, చూడు నచ్చిన వాళ్ళు ఉన్నారు. బట్ ఇట్ ఈస్ అన్ ఎక్స్పెరిమెంట్. Experiments are always good, man. When you're trying, it is always good. So he planned his career, everything. నేను ఇందాక చెప్పాను కదా, ఏదో ఒక డిఫరెంట్ స్పిన్ ఉండాలి. ఇప్పుడు థియేటర్కి సరే పెద్ద స్టార్ ఉన్నారు, పర్లేదు, ఫ్యాన్స్ వస్తారు, మరి ఫ్యామిలీస్ అందరినీ తీసుకురావాలి, మేజర్ ఇండియన్ ఆడియన్స్ని ఆర్ గ్లోబల్ ఆడియన్స్ని పుల్ చేయాలంటే ఫస్ట్ ఏం కావాలి? కథ కావాలి. మన దాన్ని ఎట్లాగా తీసుకెళ్తున్నాం, ఫస్ట్ దాన్ని నమ్ము. ఇవన్నీ చేయడానికి ఒక మాస్టర్ షెఫ్ కావాలి. నాకు తెలిసినంత వరకు అత్లీ సూపర్. అవునా? యు ఫీల్ లైక్ యు హావ్ ఎ గుడ్ ఇంప్రెషన్? ఐ హావ్ ఎ వెరీ గుడ్ ఇంప్రెషన్. ఓకే, ఎందుకంటే ఓకే మెలో డ్రామాటిక్ వెళ్ళొచ్చు, టెంప్లెట్లు పట్టుకోవచ్చు, అన్నీ పట్టుకెళ్ళొచ్చు. కానీ నువ్వు ఆ మెలో డ్రామాటిక్ సీన్లు చూసినా, టెంప్లెట్ సీన్లు చూసినా నీలో ఏదో ఒక ఎమోషన్ ఎవోక్ చేయగలడు. అదైతే కూర్చోబెడతాడు మనిషిని. మన ఇది జవానే కదా, జవాన్ లేటెస్ట్ ఫిలిం జవాన్, షారుఖ్ ఖాన్ జవాన్. నువ్వు అది చూసుకుంటే సౌత్గా చాలా రూటెడ్ టెంప్లెట్ సినిమా. కానీ మనమే చూసాం వెళ్ళి, పిచ్చోళ్ళు అయిపోయారు జనాలంతని మొత్తం నార్త్ ఆడియన్స్తో చూస్తే. అంటే ఆ మాస్ మూమెంట్లు ఉంటాయి, నీకు ఆ స్లో మోషన్ హీరో ఎలివేషన్ షాట్లు ఇదంతా చాలా బాగా హ్యాండిల్ చేసాడు అనిపించింది నాకు. అండ్ దట్ టు షారుఖ్ కమింగ్ ఆఫ్టర్ లాంగ్ టైం. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అసలు ఆ ఫ్రేమింగ్ కానీ స్టార్టింగ్ షాట్లో కైండ్ ఆఫ్ చిరుతలాగా ఉంటుంది, అది వేసి కొట్టడం కానీ. నాకు ఫేవరెట్ షాట్ ఏంటంటే ఓవర్ ద టాప్ ఉంటుంది, కానీ అదొక రియల్ లైఫ్ యానిమే సీన్లో ఉంటుంది. కానీ ఎప్పుడైతే బండిని ఇట్లా పెట్టి కింద స్టాండ్ నుంచి స్పార్క్స్ లేచి ఆ సిగార్ అంటుకుని దాంతో బండిని పెట్టి, అవన్నీ మామూలుగా చేయడానికి కుదరదు. అలాంటివి చేయాలంటే ఫస్ట్ ఒక క్లారిటీ ఉండాలి, కన్విక్షన్ చాలా ఎక్కువ ఉండాలి. దానికే వస్తున్నా
అది ఉంటే నువ్వు తీసేది నేను చేస్తాను నాకు ఇది ఉంది, ఇది వర్కౌట్ అవుద్దని. ఎందుకంటే అది నోట్తో చెప్పినప్పుడు కూడా ఫన్నీగా ఉంటుంది, చాలా ఫన్నీగా ఉంటుంది. తీయగలిగి ఒప్పించగలిగే స్టామినా కొంతమందిగా ఉంటుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు ప్రశాంత్ నీలో వీళ్ళందరూ, అత్లీకి ఉందబ్బాయి, అది అత్లీకి ఉందని నేను నమ్ముతాను. సో అందుకు ఇవన్నీ బ్యాలెన్స్ చేయగలిగి ఒక మంచి ప్లాటర్ పెట్టగలిగినందుకు చోస్ అత్లీ కూడా ఓకే, నేను ఇప్పటి వరకు ఓకే చేశాను. ఆయన కూడా స్టెప్ బై స్టెప్ వచ్చాడు. మొత్తం ఇండియా వైడ్ ఆయన ప్రింట్ వేసాడు. ఓకే, నెక్స్ట్ లెవెల్ ఏం చేయొచ్చు, అన్ని కుదురుంటాయి. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు కదా, ఎప్పటి నుంచో రాస్తున్నాం ఇది స్క్రీన్ ప్లే, ఇప్పటికి వర్కౌట్ అయ్యింది అండ్ ఇలా వర్కౌట్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్తున్నాడు కదా. దట్ ఈస్ సూపర్. అండ్ కమింగ్ టు సాయి అభ్యంకర్, అల్లు అర్జున్స్ ఫిల్మ్ మైట్ వర్క్, మైట్ నాట్ వర్క్, హిస్ ఆల్బమ్స్ నెవర్ డిసప్పాయింట్. నెవర్ డిసప్పాయింట్. ఇద్దరు ఆల్బమ్లు డిసప్పాయింట్ చేయవు. ఒకటి మన మంచు మనోజ్, రెండు అల్లు అర్జున్. వీళ్ళిద్దరు మ్యూజిక్ టేస్ట్లు సూపర్ ఉంటాయి. సో కొత్తోళ్ళ కాదా అనేది పక్కన పెట్టి, ఐ థింక్ అల్లు అర్జున్ టేక్స్ పర్సనల్ కేర్ మ్యూజిక్ విషయంలో. సో ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. ఎందుకంటే ఒకళ్ళకొకళ్ళు కాంప్లిమెంట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు తప్ప ఏంట్రా ఇది అని చెప్పి అడ్డుకుంది అని అయితే లేదు. ఎక్సైటెడ్ గానే ఉంది. అంటే యాక్చువల్లీ ఫస్ట్ మనందరికీ తెలిసిందే, నాగవంశీ గారు చాలాసార్లు చెప్పేశారు త్రివిక్రమ్ సార్ సినిమా ఉండాలి, బట్ త్రివిక్రమ్ సార్ స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ చాలా టైం పట్టే సినిమా అంట. సో అది ఇది కొంచెం ప్యారలల్గా వెళ్తాయో మరి ఏంటో నాకు తెలియదు, కానీ ఫస్ట్ అయితే ఇది అనౌన్స్ చేశారు కాబట్టి వెరీ మచ్ ఎక్సైటెడ్. ఐ ఆమ్ షూర్ వన్ థింగ్ ఈజ్ వెరీ కాన్ఫిడెంట్ మ్యాన్, వన్ థింగ్ వెరీ కాన్ఫిడెంట్, అల్లు అర్జున్ని నమ్మచ్చు ఫర్ వాట్ ఎవర్ హీఈస్ డూయింగ్ ఆన్ స్క్రీన్. ఒక నమ్మకం అయితే వచ్చింది. అల్లు అర్జున్ బ్యాడ్ ప్రోడక్ట్ అయితే ఇచ్చే మనిషి కాదు, కసితో చేస్తాడు. ఒక దాన్ని నమ్మాడంటే మనం కూడా నమ్మచ్చు. అంతే ఈజ్ వాట్ ఐ ఫీల్. అనౌన్స్మెంట్ వీడియోనే ఏంటా ఫాస్ట్ కట్లు, ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నారు, ఏవేవో చేసేస్తున్నారు, క్రీచర్ డిజైన్లు అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. నాకు అసలు సూపర్. ఒకసారి మళ్ళీ వెళ్ళి చూడండి, ఒకసారి హైప్ ఎక్కించుకోండి, ఒక లుక్ వేయండి, సూపర్ ఉంటుంది. కమింగ్ టు ది నెక్స్ట్ వన్ మావా, నన్ను అడిగితే రీసెంట్ టైమ్స్ ఇన్ తెలుగు సినిమా దిస్ ఈజ్ ఐ గెస్ నేను మోస్ట్ రిపీట్స్లో చూసిన అనౌన్స్మెంట్ వీడియో ఇది. దట్ ఈస్ ద ప్యారడైజ్. ఫర్ సో మెనీ రీజన్స్. ఏదో అనేహాడు గైస్, ఏదో కాదు స్పానిష్ లో. ఓకే, బట్ నాకేమనిపించింది అంటే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాట్ బికాస్ ఆఫ్ ది షాక్ ఫ్యాక్టర్, ఇన్స్టిగేటింగ్ ఫ్యాక్టర్ ఆర్ షాక్ ఫ్యాక్టర్, బికాజ్ ఆనెస్ట్లీ చెప్పాలంటే అది కొంచెం ముందు తెలిసిపోయింది ఫర్ మీ పర్సనల్లీ, బట్ నాట్ బికాస్ ఆఫ్ దట్. నేను ఎందుకు రిపీట్స్లో చూసానంటే, వన్ థింగ్, రిపీట్స్లో ఏ లాంగ్వేజ్లో చూసానో తెలుసా? ఇంగ్లీష్లో చూసా ఎక్కువ. ఇంగ్లీష్లో గేమ్ ఆఫ్ థ్రోన్ వైబ్స్ వచ్చినాయి నాకు. ఏదో గేమ్ ఆఫ్ థ్రోన్స్లో ఏదో ఆ మ్యూజిక్ కానీ ఫస్ట్ ఒక చిన్న వైలిన్ బిట్ వస్తే చూడు, ఆ తర్వాత అదంతా బాగా సెట్ అయింది. సెట్ అయిన తర్వాత ఒక్క చోట నాని ఎంట్రీ సీనప్పుడు అనిరుద్ధ్ గారు మొదలు పెడతాడు, తోమ్ తా తోమ్ 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 తా అంటే మా అన్న ఫస్ట్ కాల్ చూపిస్తారు, ఎలా అంటాడు, రే ఏం జరుగుతుందిరా ఇక్కడ, ఇది ఏంటిది, ఇదేదో చాలా కొత్తగా ఉంది, ఇవన్నీ అనిపించినాయి. కానీ మంచి వైబ్ అయితే ఇచ్చింది నాకు, అసలు మంచి ఎక్స్పీరియన్స్. మళ్ళీ ఇప్పుడు నాకు కూడా ఇక్కడ ప్లే అవుతుంది మ్యూజిక్, అంత లవ్లీ అనిపించింది. నాకు డైలాగులు కూడా ప్లే అవుతాయి. ఎగ్జాక్ట్లీ, నా కొడుకు. సో ఇలా అనిపించింది. సో ఏవైతే ఒక అనౌన్స్మెంట్ వీడియో ఇవ్వాలో ఇప్పుడు నాలాంటి వాడికి ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చింది, ఏమీ తెలియని వాళ్ళకి ఒక షాక్ ఫ్యాక్టర్ ఇచ్చింది, గుర్తుండిపోయే ఒక షాక్ ఫ్యాక్టర్ ఇచ్చింది. ఇవన్నీ ఇచ్చి కూడా అల్టిమేట్లీ ఇదంతా ఓకే చూశారు, షాక్ ఫ్యాక్టర్ ఓకే. కానీ నేను తర్వాత ట్విట్టర్లో చూసిన కొన్ని థింగ్స్ చెప్తా. ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే, నిజామ్స్ టైం 1940s ఆ టైం తర్వాత ఆ టైంలో అది ఉన్నప్పుడంట ఏరియాలో, ఇప్పుడు మనం హైదరాబాద్ మెట్రోలో వెళ్తున్నప్పుడు కూడా దేర్ ఈస్ దిస్ మెట్రో స్టేషన్ కాల్డ్ ప్యారడైజ్, అండ్ వీ హ్యావ్ ఎ ప్యారడైజ్ బిర్యానీ పాయింట్ ఎట్సెట్రా ఎట్సెట్రా కదా. బట్ ఆ టైంలో దేర్ యూస్ టు బి దిస్ ప్లేస్ ఇన్ హైదరాబాద్ విచ్ ఈజ్ నౌ హ్యాబిట్స్. ఆ ఏరియా అంతా, ఆ ఏరియాలో స్లమ్ ఉండేదంట, పెద్ద స్లమ్ అంటది.
ఆ స్లమ్ని ప్యారడైజ్ అని పిలిచేవారంట. ఆ స్లమ్ ఏరియా వాజ్ కాల్డ్ ప్యారడైజ్. ఓకే. అది చూసిన తర్వాత మ్యాన్ దిస్ ఈజ్ ఏదో ఊరికే ప్యారడైజ్ అని పెట్టేయలేదు, ఓడెలా ఈజ్ కుకింగ్ సంథింగ్. ఏదో ఇప్పుడు నాకు డాట్స్ కనెక్ట్ చేసుకుంటే కాకులందరినీ ఒకటి చేసిన ఒక దగడ్ అది ఇది అంటే ఏంది ఏదో మంచి రివోల్ట్ స్టోరీ లాగా ఉంది, క్రేజీ ఉంది అని అప్పుడు ఎక్సైట్మెంట్ వచ్చింది నాకు. ఫస్ట్ షాట్ అట్లా అడుగుపెట్టి నాకు హీరోలు అడుగుపెట్టి కింద ఆ షాట్లు చాలా ఇష్టం. మన పెద్దిలో కూడా అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాడు, దానికి చిన్న వాచ్ లాగా ఏదో ఉంటుంది. నాకు అదేమనిపించింది తెలుసా, కాలు మీద కాలేసుకుని కూర్చున్నప్పుడు టైం కనపడుతుంది కదా, అలాంటి సీన్ కనుకుంటే అయ్యి బాబాయ్ నేను అసలు గొడవలు చింపేసుకుంటాను థియేటర్లో. గైస్ మీరు అబ్బా అనుకోవచ్చు, ఏమో ఉండొచ్చేమో. రే కాలు మీద కాలు వేసుకోవాలంటే నీకు టైం రావాలంటారు, టైం చూడడానికి కూడా కాలు మీద వేసుకునేవాడిని ఏమంటారు, నాని అంటారు. ఓకే ఓకే గైస్, ఇదే హైప్ ఎక్కించుకోవడం అంటే. అండ్ అది కూడా అనౌన్స్మెంట్ టీజర్లని లైట్ తీసుకోవట్లా, లేదు ప్రొడక్షన్ క్వాలిటీ చూసి చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు, చాలా ఎఫర్ట్ పెడతారు. దానికి ఒక థీమ్ ఉంటుంది విచ్ యూజువల్లీ టెల్స్ వాట్ ద స్టోరీ ఈజ్ అబౌట్. ఎగ్జాక్ట్లీ. నీకు చూసుకుంటే ఇప్పుడు యానిమల్ దాంట్లో కూడా యానిమల్ది ఏముండదు, అలా వస్తుంది, టైటిల్ వస్తుంది, కానీ వెనకాల డైలాగ్ ప్లే అవుతూ ఉంటుంది, విచ్ ఇస్ ద థీమ్ ఆఫ్ ద ఫిల్మ్. ఎగ్జాక్ట్లీ, కోర్ పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్. ఎగ్జాక్ట్లీ. దీంట్లో కూడా అసలు నువ్వేం ఎక్స్పెక్ట్ చేయాలి సినిమాకి వస్తున్నప్పుడు, ఎటువంటి మూమెంట్లు ఎక్స్పెక్ట్ చేయాలి, అసలు ఎలా ఉండబోతుంది, హీరో గాడు ఎలా ఉంటాడు, ఇదంతా చెప్పడానికి ఒక ప్రయత్నం. అండ్ నాని కూడా చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, ఇది ఏ రేటెడ్ సినిమా, ఇప్పుడు వరకు పిల్లలతో తీసుకెళ్లారు, పిల్లలతో అయిపోయింది, నెక్స్ట్ నుంచి ఇంకొద్దు. ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ దే ఆర్ సెట్టింగ్ అన్ ఎక్స్పెక్టేషన్, దే ఆర్ సెట్టింగ్ ద బౌండరీస్ దట్ దేర్ ఇస్ గోయింగ్ టు బి బ్లడ్ బాత్. అంతే. ఇప్పుడు నువ్వు మళ్ళీ వెళ్ళి మరి ఫస్ట్ నుంచి చెప్పేది అదే కదరా. ఇప్పుడు యానిమల్ సినిమాలో హీరో గాడిని దుబ్బుతా ఉంటారు, సినిమా పేరేంట్రా, యానిమల్, ఆడు ఎలాగున్నాడు రా, యానిమల్, అంతే కదా. ఇట్లాంటి కొన్ని ఉంటాయి నాకు. ఓకే 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 ఐ అగ్రీ. బట్ దే ట్రైయింగ్ టు టెల్ ద థీమ్ ఆఫ్ ద ఫిలిం ఫస్టే. ఆర్ ఒక్కొక్కసారి ఏంటంటే కాంబినేషన్ వర్కౌట్ అవుతుంది, కానీ స్టైల్ ఎట్లా ఉండబోతుంది, ఏం చేయబోతున్నాం. ఫర్ సపోజ్ తగ్ లైఫ్కి వచ్చావు అనుకో, వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసి చేస్తున్నారంటేనే నీకు నాస్టాల్జియా ఫ్యాక్టర్, యూ రివైవ్ చైల్డ్హుడ్ ఒక ఫీల్ వచ్చేస్తుంది. అలాంటిది నువ్వు వెళ్ళి అదొక ఎటైర్లో మార్షల్ ఆర్ట్స్ ఏదో ఉంది, కమల్ హాసన్ సామ్ ఇట్లా అంటున్నాడు, ఆర్ట్ కమల్ హాసన్ టైప్ వైబ్స్, తగ్ లైఫ్ అని ఎట్లా వస్తుంది. ఐ అగ్రీ. విల్ కమ్ బ్యాక్ టు తగ్ లైఫ్, ఎందుకంటే దాని గురించి స్పెషల్గా మాట్లాడుకోవాలి. బట్ వెన్ ఇట్ కేమ్ టు ప్యారడైజ్, లైక్ కమింగ్ బ్యాక్ టు ప్యారడైజ్ ఆల్సో, మనకి తెలుసు ఆల్రెడీ, ఫర్ మీ పర్సనల్లీ దసరా ఫిలిం ఈజ్ ఎ వెరీ యూనిక్ ఫిలిం అని నేను అంట. ఓకే, నాట్ బికాస్ ఆఫ్ ది గెటప్ ఆర్ సెటప్ ఆర్ ఎనీథింగ్, బట్ ది ట్రీట్మెంట్ ఆఫ్ ది ఫిలిం ఆల్సో. స్టిల్ చెప్తున్నా, ప్రణయ్ గడ్ కూడా చాలాసార్లు చెప్తాడు, ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ ఆఫ్ దసరా ఈజ్ అబ్సల్యూట్ సినిమా, అసలు మామూలు కాదు. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు దాంట్లో దీని పేరేంటి, కెమెరా యాంగిల్స్ లేకపోతే అది ఇది కాదు, ఒక టెన్షన్ క్రియేట్ చేస్తాడు చూడండి. ఒకటిలా ఒక టెన్షన్ ఉంటుంది చూడండి, ఏమవుతుంది ఇప్పుడు అని ఇలా చూస్తూ ఉంటాం కదా, అది ఒక డెబ్యూ డైరెక్టర్ క్రియేట్ చేసాడో వాడిలో స్టఫ్ ఉందని అర్థం. అలాంటిది ఇప్పుడు దసరాయే వెరీ రాన్ రస్టిక్ అంటూ ఉంటాం, నాని అన్న మామూలుగా లేడు అంటూ ఉంటాం. ఒక్క అనౌన్స్మెంట్ వీడియోతో, ఒక్క స్టేట్మెంట్, రా స్టేట్మెంట్ అనేదో పేరు పెట్టారు దానికి, దానితో అసలు దసరా అనట్లేదు మావా, దసరా ఓన్లీ చాలా రా. అలాంటిది ఇది ఏదో చేస్తున్నాడు, ఇంకా సంథింగ్ వెరీ 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 యూనిక్. హీరో చాలా వింతగా ఉన్నాడు, చాలా వింత గెటప్ ఉంది, అన్నీ వింతగానే ఉన్నాయి సినిమాలో. ఆ గన్నుతో పాటు ఇక్కడ కత్తి ఉంది, దానికి సంథింగ్ వెరీ క్రేజీ. ఈజ్ వెరీ 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 పర్టిక్యులర్. ఓకే ఓకే, కసిబెడ్లో ఇంకో రకం. ఓకే, ఆ క్లాప్ బోర్డు ఉంది కదా, ఆ క్లాప్ బోర్డు దాన్ని కూడా సరిగ్గా చూసి ఇది కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి ఆ వెపన్ని చూసుకుని పెట్టేంత, అంత ఎఫర్ట్ పెట్టేంత కసిబిడ్డ ఆ మనిషి. ఇట్ డజంట్ టేక్ ఎనీథింగ్ వెరీ జోవియల్, అంటే ఏదో లైట్ తీసుకుని అట్లా కాదు, పర్టిక్యులారిటీ.
నాకు ఇలాంటిదే కావాలి, లేకపోతే నేను నిద్రపోను, నేను నిద్రపోను అని నేను అట్లాగే పని చేయించుకుంటాడంట కూడా మనిషి. ఈజ్ నాట్ అన్ అదర్ కమర్షియల్ డైరెక్టర్. హీ ఈవెన్ రైట్స్ హిస్ సీన్స్ బై లేయర్స్ అంట. సో అక్కడ దాంట్లో ఉన్న ఎలాంటి కాస్ట్యూమ్ ఉంది, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, వైబ్ ఎలా ఉంది, ఏ లొకేషన్లో మాట్లాడుకుంటున్నారు, ఎటువంటి లైట్ ఉండాలి, గ్రేడ్ ఎలా ఉండాలి, మ్యూజిక్ ఎలాంటిది ప్లే అవుతూ ఉండాలి, ఎడిట్ ఎలాంటిది పడాలి, హీ ఆల్రెడీ హ్యాస్ ఎవ్రీథింగ్ ఫిగర్డ్ అవుట్ ఇన్ హిజ్ మైండ్ అండ్ ఎవ్రీథింగ్ ఆన్ స్క్రిప్ట్ అంట. నరేషన్లో అదే చెప్తారంట. నువ్వు ఒక ఇంటర్వ్యూ చూడు, ఆయన చెప్తున్నాడంట ఆవు పేడేస్తే ఆ పేడది స్పిల్ అయ్యి నాని ముఖం మీద పడి అంత డీటెయిలింగ్ చెప్పాడంట ప్రీ ఇంటర్వెల్ సీన్లో కూడా. నేను నా సర్కిల్లో ఉన్న వాళ్ళు చాలా మందితో విన్నా కూడా. ఈజ్ నాట్ అ నార్మల్ గై. ఎంతో కన్విక్షన్ లేకపోతే మాత్రం చేయలేము ఇది ఇలాంటి పనులు. సో ఈజ్ వెరీ ఒరిజినల్. నెక్స్ట్ ఇప్పుడు అంత ఎందుకు, ఇద్దరు కలిసిన హ్యాండ్ రక్తం షాట్ మన మెగాస్టార్ది. ఆ ఒక్క పోస్టర్ చూస్తేనే నీకు ఇది కదరా పడాల్సిన సినిమా, ఎగ్జాక్ట్లీ ఇది కదా, ఇలాంటిది కదా మనం చూస్తున్నాం. సరే ఓకే, బ్లడ్ బాత్లు, వైలెన్స్ పక్కన, ఇది కదా మనం చూడాలనుకుంటున్నాం. మళ్ళీ ఎవరు ప్రొడ్యూసర్ దానికి? నాని. నువ్వు అనౌన్స్మెంట్ వీడియోల వరకు వెళ్ళిపోతున్నావు. అనౌన్స్మెంట్ పోస్టర్లు చాలు మనకి హైప్ ఎక్కించుకోవాలి. Coming to Paradise, he wanted to show the theme, style, music, vibe, attire, everything, body language. బాగుంది. అదొక యాటిట్యూడ్ ఎట్ట ఉండబోతుంది నీకు ఈ సినిమా అనేది చూపించడానికి తీసింది. సో లైక్ ఇప్పుడే ప్రాపర్గా సెట్ చేస్తారు కాబట్టి దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. అండ్ ఆల్సో ఇప్పుడు పర్సనల్లీ నేనేమంటానంటే, మనం ఇందాక ఓడల కన్విక్షన్ గురించి మాట్లాడుకుందాం. దసరా సెకండ్ హాఫ్తో నాకు పర్సనల్లీ ప్రాబ్లం ఉంది. అంటే లేక ప్రేమ గొప్పదా కామం గొప్పదా అనే థీమ్ నాకు అంత ఎక్కలేదు. బట్ అది కూడా ఆయన కన్విక్షన్తోనే తీసాడు. సో ఇది కూడా ఇప్పుడు ఈ సినిమాకి అన్నిటికంటే ఇంపార్టెంట్ నేనేమంటానంటే కన్విక్షన్ ఏమో. బికాజ్ ఎత్తుకున్న సబ్జెక్ట్ అలాంటిది, చాలా చాలా యూనిక్గా ఉండబోతుంది కాబట్టి కన్విక్షన్తో తీయాలి. ఏమో ఇది బాగుంటుందా, జనాలకు నచ్చుద్దా, ఏం వద్దు మనకి అన్న మోడ్లో ఉంటేనే ఇది వర్కౌట్ అవుద్ది. ఈ సినిమా అని కాదు, ఏ సినిమా అన్న. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ప్యారడైజ్. ఇప్పుడు కొంచెం మనం లెట్స్ గో టు సంథింగ్ చిల్, లెట్స్ గో టు సంథింగ్ వెరీ రిలాక్స్డ్, లెట్స్ గో టు సంథింగ్ ఫన్. ఓకే, రీసెంట్ టైమ్స్లో ఇంకొక అనౌన్స్మెంట్ వీడియో నాకు చాలా నచ్చింది మా. ఆదిత్య హాసన్ నో కాదా, మెగా 157. అనిల్ రావుపూడిది. సి అంటే he knows how to play kabaddi with audience pulse in his style. అది కూడా నాకు ఎందుకు నచ్చిందంటే, ఇప్పుడు అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తాడు మా ఒక్క వీడియోతో. ఇట్స్ నాన్ ఫిక్షన్, అంటే ఫిక్షన్, కైండ్ ఆఫ్ ఫిక్షన్. థీమ్ కూడా బాగుంది, బట్ థీమ్ ఈజ్ డిఫరెంట్. అంటే ఫస్ట్ ప్రొడక్షన్ టీం ఎవరు, డైరెక్షన్ టీం ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్, అందరిని ఇంట్రడ్యూస్ చేసి ఒక్కొక్క పోస్టర్ పెట్టి ఒక లెగసీ లాగా స్టాండీలు పెట్టి డైలాగ్ చెప్పించి అసలు మనం ఇప్పుడు ప్యారడైజ్ ఈజ్ సంథింగ్ వెరీ గ్రాండ్ అలా చూపించిన. దీంట్లో కూడా చాలా వర్క్ వెళ్తుంది కదా రావుపూడి దాంట్లో కూడా. ఇది కూడా చాలా థాట్ పెట్టి ఇలా చేస్తే జనాలకు నచ్చుద్ది. ఈ వైబ్ క్యారీ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. హీ అండర్స్టాండ్స్ మార్కెటింగ్ ఆన్ ఎ డిఫరెంట్ లెవెల్. హీ క్రాక్డ్ ఇట్. రావిపూడి వస్తున్నాంతో అయితే he cracked it. Ravipudi is something else. Ravipudi knows his audience. He knows who his audience are. Exactly. ఆళ్ళని థియేటర్కి ఎలా తీసారు ఆయన చెప్తాడు. నేను ఎన్ని ఇంటర్వ్యూలు చూసాను ఆయన చెప్తాడు, మీరు సినిమా తీసే థియేటర్లో రిలీజ్ చేస్తే ఎందుకండి, మీరు ప్రోడక్ట్ తీసింది జనాల కోసం, వాళ్ళని రప్పించడానికి నేను ఎంతకి వెళ్ళడానికన్నా నేను సిద్ధపడతాను, ఏం చేయడానికన్నా నేను సిద్ధపడతాను, గివెన్ దట్ ఆ థీమ్కి సెట్ అయితే. వెంకీ మామతో రీల్స్ తీపిచ్చారు, ఆయన ఓల్డ్ గెటప్లో ఇంటర్వ్యూలు చేసి ఆయనే వచ్చి ఆనా ఆనా అని. అంటే ఇట్స్ ఫన్, దే ఆర్ ఎంజాయింగ్ దట్. మొన్న కూడా జీ5 దాంట్లో ఏంటి నెక్స్ట్ స్క్రిప్ట్ వచ్చావా అంటే వెంకీ మామ అంటే లేదు సార్ అంటే ఇంకో ప్రమోషన్, ఇంకేం ప్రమోషన్ స్క్రిప్ట్ ఏంటయ్యా అంటే జీ5లో వచ్చింది సార్, అదే చూద్దాం అని చెప్పమనడానికి చెప్పాను. ఓటీటీ ప్రమోషన్లు కూడా లైట్ తీసుకోవట్లేదు ఆ మనిషి. సో ఇట్స్ వెరీ హోల్సమ్ ఇన్ మై ఒపీనియన్. ఐ అగ్రీ. సో హీ హ్యాస్ దట్ వెరీ పాజిటివ్ క్యూట్. అదే అంటాడు కదా, ఏమంటారు అదొక మేమ్ వచ్చిందిరా,
మీ నాన్న నొప్పు కూడా సంథింగ్ ఏదో వెరీ ట్రూ. మా పెద్దమాయ గారు ఉంటారు, ఆయన ఇప్పుడు బయటికి రావట్లేదు. ఏంట్రా ఏమొస్తున్నాయి సినిమాలు అది అంటే సంక్రాంతికి వస్తున్నాం అని వస్తుంది అంటే అదే ఆ గోదావరి గట్టు మీద సాంగ్ అదేనా ఆయనకి తెలిసింది. అది అసలు ఆ గోదావరి గట్టు పైన సాంగ్ క్రియేట్ చేసిన వేవ్స్ ఉన్నాయి చూడు మావా. సంక్రాంతి టైంలో రీల్స్ ఓపెన్ చేస్తే దీస్ అంకుల్స్ అండ్ ఆంటీస్ మంచిగా రెడీ అయ్యి వాళ్ళు ఎంత మంది డ్యాన్స్లు వేసారంటే దే ఫెల్ట్ ఇట్ ఈస్ దేర్ సాంగ్. అది ఏ టైప్ పాట అంటే 90sలో శ్రీవారు దొరగారు అని కొన్ని పాటలు వచ్చి చూడు, డ్యూయట్, వైఫ్ అండ్ హస్బెండ్ డ్యూయట్స్, ప్రాపర్ వైఫ్ అండ్ హస్బెండ్ డ్యూయట్ మామ. అది వినడానికి బాగుంది, రీల్లో చూడడానికి బాగుంది, అది నాకు మెల్లిమెల్లిగా ఎక్కింది. సినిమాలో పాట అయిపోయిన తర్వాత సీక్వెన్స్ ఉంటుంది, అందరూ కలిసి గోదావరి గట్టు మీద రాస్తారు. సో ఇట్స్ వెరీ వెల్ థాట్ అబౌట్ ఏం చేద్దాం అనుకుంటున్నాడు అనేది. అవి ఎలాంటి పాటలు కావాలనుకుంటున్నాడు, ఏం చేద్దాం అనుకుంటున్నాడు. ఈ పుట్స్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. ట్రూ. ఇట్స్ వెరీ హోల్సమ్, ఇట్స్ వెరీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫార్వర్డ్ ఎగ్జాక్ట్లీ. నాకేమనిపిస్తుంది అంటే మన ఇండస్ట్రీకి, మెయిన్లీ తెలుగు ఇండస్ట్రీకి ఒక రాజమౌళి గారు, ఒక సుకుమార్ గారు, యంగ్ డైరెక్టర్స్లో ఒక ఓడల, లేకపోతే ఒక ఆత్రేయ, వీళ్ళందరూ ఎంత ఇంపార్టెంటో అట్ ది సేమ్ పాయింట్ ఆఫ్ టైం రావిపూడి ఈజ్ ఆల్సో వెరీ 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 క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఇండస్ట్రీ అని నేను అంటాను. ద మ్యాన్ he knows what he's doing. Again we'll come back to conviction only. నన్ను రోజు ఒక క్వశ్చన్ అడిగావు, అరే మా నీ దగ్గర డబ్బులుండి నువ్వు సినిమా తీద్దాం అనుకుంటే అలాంటి సినిమా తీద్దాం అనుకుంటున్నారా అంటే నేను ఏం చెప్పా, సంక్రాంతికి వస్తున్నాను అంటే తీస్తాను మా అని చెప్పా. పీపుల్ మైట్ జడ్జ్ హిమ్, ఊరికే మాట్లాడేయచ్చు కానీ అది చాలా కష్టం మాస్టరు, అదే చాలా కష్టం. బేసికల్లీ హీ నోస్ హిస్ ఆడియన్స్, ఈస్ క్యాటరింగ్ టు హిస్ ఆడియన్స్ మా. దట్ ఈస్ వెరీ లవ్లీ. అండ్ ఇంకోటి నేను అంటే ఇడ్లీ విశ్వనాథ్ రియల్ వర్షన్ బట్ ఇన్ అ వెరీ వెరీ బెటర్ హి ఈజ్ అనిల్ రావిపూడి. అండ్ ఆల్సో మనం అనుకుంటాం కదా, నేను రావిపూడి గారితో ఒక ఆన్లైన్ ఇంటర్వ్యూ చేశాను. నేను నా లైఫ్లో చేసిన వన్ అండ్ ఓన్లీ లైక్ డైరెక్ట్ ఇంటర్వ్యూ రావిపూడి గారితోనే అనమాట. ఆయన ఎంత అంటే ఆయన దేనికన్నా అదొక ఓటీటీ షో, దానికి ప్రమోషన్స్, అది దానికి కూడా ఇప్పుడు వరుసగా ఉంటాయి కదా ఇంటర్వ్యూలు, బట్ స్టిల్ వన్స్ ద కెమెరా ఈజ్ ఆన్, హీ ఈజ్ టాకింగ్, హీ ఈజ్ డూయింగ్ వాట్ హీ హ్యాస్ టు డూ అండ్ హీ ఈజ్ వెరీ క్లియర్. ఓకే ఇది 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 అది, అండ్ హీ ఈజ్ వెరీ సీరియస్ అబౌట్ హిస్ జాబ్. ఏదో ఫన్ ఉండి అలా ఏదో ఫన్లో వర్కౌట్ అయిపోతున్నాయి ఈయనకి కాదు. హీ ఈజ్ డూయింగ్ ఎవ్రీథింగ్. తెలిసి చేస్తున్నారు ఆయన, అండ్ తెలిసి చేస్తున్నారు కాబట్టి అంటే నేను ఆనెస్ట్లీ చెప్తున్నా, చాలామంది ఒక సెట్ ఆఫ్ పీపుల్ దే ఆర్ వెయిటింగ్ దట్ ఓకే దిస్ మ్యాన్ ఈస్ ఫెయిలింగ్ ఫర్ ది నెక్స్ట్ ఫిలిం పోతుంది, టెంప్లెట్ ఫాలో అవుతున్నాడు, నెక్స్ట్ ఫిలిం పోతుంది. అండ్ ఫర్ ఎవ్రీ ఫిలిం దట్ మ్యాన్ ఈస్ ప్రూవింగ్ దెమ్ రాంగ్ నో, అదో కిక్కు చిన్నగా. అండ్ ఇంకా సంక్రాంతికి వస్తున్నంత అయితే ఎన్ని మిత్స్ని బ్రేక్ చేశాడంటే, సినిమా అంటే ఇలాగే ఆడుతుందిరా, అన్నీ వర్కౌట్ అవ్వరా అని అనుకున్న వాళ్ళందరికీ కూడా వచ్చి నేను 8 నెలల ముందే సినిమా మొదలెడతా, 6 నెలల్లో సినిమా షూట్ కంప్లీట్ చేస్తా, షూట్లోనే ప్రమోషనల్ మెటీరియల్ కూడా షూట్ చేస్తా, షూట్ చేసిన ప్రమోషనల్ మెటీరియల్ ఎప్పుడు వదలాలో నాకు తెలుసు, పాటలు ఎలా కొట్టించుకోవాలో నాకు తెలుసు, ఎలాంటి పాటలు కొట్టించుకుంటే ఎవరి దగ్గరికి రీచ్ అవుతాయో నాకు తెలుసు, ఏ హీరోలో ఏ స్ట్రెంత్స్ ఉన్నాయో వాడడం నాకు తెలుసు, హీరోయిన్లు కాస్టింగ్ ఎలా చేయాలో నాకు తెలుసు. ఒకటి ఉండేది, ఒక సినిమాలో హీరోయిన్ ఉంటే నెక్స్ట్ సినిమాలో వాళ్ళ చేత స్పెషల్ సాంగ్ చేయించేవాడు ఆయన. ఇంకోటి నేను అబ్జర్వ్ చేసిందంటే ఈ క్యాడర్ డైరెక్టర్లు ఎవ్వరికి కూడా ఇన్సెక్యూరిటీస్ లేవు. దే బ్రింగ్ దేర్ టీమ్ ఫార్వర్డ్, ముందర తీసుకొస్తారు, టీం అందరినీ ముందర తీసుకొస్తారు, వాళ్ళకి కూడా కావాల్సిన స్పాట్లైట్ లైమ్ లైట్ ఇస్తారు, విచ్ ఈస్ అ వెరీ వెరీ క్యూట్ బ్యూటిఫుల్ థింగ్ అనిపిస్తుంది నాకు. చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా అనేది ఒక్కళ్ళ కష్టం కాదు కదా, ఎగ్జాక్ట్లీ చాలా మంది కష్టం, టీం వర్క్ కదా. వాళ్ళని కూడా ఇప్పుడు నాకు దీంట్లో నచ్చింది అదే, వాళ్ళందరినీ ఫోర్ ఫ్రంట్కి తీసుకొచ్చి మేమందరం కలిసి మీకు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాం అని నేను వెరీ హోల్సమ్ వే చెప్పాడు. లవ్లీ మ్యాన్. అదే నాకు అందుకనే ఇంకోటి నువ్వు చెప్పిందే,
ఇప్పుడు యూజువల్లీ డైరెక్షన్ టీం అంటే ఎవరికి తెలియదు మా రేపు పొద్దున్న అతను డైరెక్టర్ అయితే నువ్వు అప్పుడు వస్తుంది ప్రమోషనల్ కింద ఈయన దగ్గర వర్క్ చేశాడు అనేది వస్తుంది. కానీ ఇప్పుడు ఆ వీడియోలో డైరెక్షన్ టీముని చూపిస్తారు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ని చూపిస్తారు, ప్రొడ్యూసర్లను చూపిస్తారు, ప్రొడ్యూసర్లు ఎలాగే తెలుస్తారులే, ఆర్ట్ డైరెక్టర్ని చూపిస్తారు. అండ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ భీమ్స్, వెరీ వెరీ హ్యాపీ ఫర్ భీమ్స్. దట్ మ్యాన్ ఇప్పుడు కాదమ్మా బాబు రాంబాబు ఏం పాటలు అవి, ఎప్పుడు పాటలు అవి, పేపర్ బాయ్ అసలు పేపర్ బాయ్ ఏవేవో పాట, ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే, ఏం పాటలు అవి రాసేవాడంట ఆయన. మ్యాన్ గాట్ బ్రేక్ అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, మామూలుగా ప్రూవ్ చేసుకోడు, మెంటల్ ఎక్కిస్తాడు, ఫుల్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఆన్ బీమ్స్. ఏది కావాలో ఎంత కావాలో అది ఇచ్చేస్తాడు, అంతే ఇచ్చేస్తాడు, గ్యారెంటీ ఇచ్చేస్తాడు. సో వెరీ వెరీ హ్యాపీ ఫర్ భీమ్స్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ మెగాస్టార్ చిరంజీవి గారు. నిజమయ్యా, నిజం నిజం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఏ సినిమాలు అయితే మేము చేయాలనుకుంటున్నామో అలాంటివి, అంటే మా చైల్డ్హుడ్ హీరోలు, ఎగ్జాక్ట్లీ మా చైల్డ్హుడ్ హీరోలు, మేము చూసి పెరిగిన హీరోలు కొన్ని సినిమాలు చేస్తున్నప్పుడు మాకు చాలా నిజంగా బాధగా ఉంటుంది. అంటే ఇది ఫ్యామిలీ లెవెల్లో బాధపడతాం మేము, నిజం ఫ్యామిలీస్ లెవెల్లో బాధపడతాం. అదే ఉంది, అది కాదు డాడీలు మావయ్యలు బాబాయ్లు అందరూ బాధపడలు మామూలు కాదుగా. మీరు మీకు మేము చెప్పేదంత వాళ్ళం కాదు, అసలు కాదు, ఏదో మాదా స్టేచర్ కూడా కాదు, ఆర్ దిస్ మచ్ అంతే, ఇంతే మేము. కానీ మీరు తీసుకునే చిన్న చిన్న మూమెంట్లు మా డైలీ లైఫ్లో ఎన్ని రచ్చలు జరుగుతున్నా సరే ఆ మూమెంట్లో అరే ఈయన ఎలా చూసి పెరిగాం, ఇప్పుడు ఈయన మళ్ళీ మనకు అలాంటి ఇవ్వబోతున్నాడు అని ఒక మంచి హోప్. థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ ఎమోషనల్ ఫూల్స్ మ్యాన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. ఏం మాడుతున్నాను కూడా అర్థం కాదు. థ్యాంక్ యూ సో మచ్. బట్ యా వెరీ వెరీ హ్యాపీ చిరు సార్. 157 తర్వాత వెంటనే మళ్ళీ ఇందాకే ఇంకో బ్లడ్ బాత్, అది ఇంకో బ్లడ్ బాత్. సో వెరీ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. రెక్కల గుర్రాలు వస్తుంటే యా, బట్ తర్వాత రాబోయే దానికి ఎక్సైటెడ్ ఉన్నాం. వెరీ వెరీ హ్యాపీ ఫర్ ది కాంబినేషన్. అండ్ చాలా అంటే ఈ డౌట్ కూడా లేదు, కొట్టడా కాదు, ఎంజాయ్ చేస్తాం వెళ్ళి, పక్క మంచి ఫన్ ఉంటుంది అనేది అయితే ఫిక్స్ అయిపోయాం. వెరీ హ్యాపీ. ఓకే కూల్, అదొక ఆనందం. యా, కొంచెం లెట్స్ గో డౌన్ సౌత్ అండ్ లెట్స్ ట్రై టు హ్యావ్ సమ్ మంచి వెరీ టేస్టీ సాంబార్ ఫర్ సమ్ టైమ్. యా, లెట్ us స్టార్ట్ విత్ థగ్ లైఫ్ ఇన్ ది ఫస్ట్ సీన్. ఎందుకంటే థగ్ లైఫ్ నన్ను అడిగితే ఈ అనౌన్స్మెంట్ వీడియోలు అనేది బాగా మనరత్నం గారు, టీజర్లో మీరు బాట్ షాట్లు ఇవన్నీ వాడారు. దయచేసి గేమ్ చేంజర్ చూడండి, దయచేసి. ఒకవేళ అలాంటి షాట్లు కనుక థగ్ లైఫ్ సినిమాలో ఇంకొద్దిగా ఎక్కువ పెట్టుంటే దండం పెడతాను సార్, ప్లీజ్. మేము కావాలంటే చందాలు వేస్తాం, రీషూట్లు చేసి అలాంటి షాట్లు పెట్టడం ఆపేయండి సార్. ఐ నో లోకి గారు దాన్ని బాగా కమర్షియలైజ్ చేసి కమల్ హాసన్ గారితోనే తీసుకొచ్చారు విక్రమ్ ఇంటర్వెల్ సీన్లో. అండ్ సార్ ప్లీజ్. ఓకే, ఏమో మన దరిద్రం ఎలా ఉందో మనకి తెలియదు కానీ వీ డోంట్ నో. బట్ ఈ థగ్ లైఫ్ అనేది నువ్వు చెప్పినట్టు కరెక్ట్, మీ ఫైమ్ రాంగ్ నాకు తెలియక అడుగుతున్నా. నాయకుడు తర్వాత మళ్ళీ తీసారా మావా? ఐ డోంట్ థింక్ సో. అంటే చాలా 20s of years, అన్ని ఇయర్స్ తర్వాత ఒక స్టాల్వార్ట్ ఇంకొక స్టాల్వార్ట్ ఇద్దరు కలుస్తున్నారు. అండ్ మనకి తెలిసిందే ఇద్దరు మాస్టర్స్ ఇన్ దేర్ క్రాఫ్ట్, మామూలు మాస్టర్స్ కాదు, పీక్ మాస్టర్స్ ఇన్ దేర్ క్రాఫ్ట్. అండ్ ఎప్పుడైతే అనౌన్స్మెంట్ వీడియో వచ్చిందో అదేదో ఇంకో వింత డిఫరెంట్ వైబ్ వచ్చింది. ఆయన ఏదో ఇలా క్లోజప్లు వచ్చిన తర్వాత యకూజా అంటారు, అది ఇది అని చెప్పి తమిళోజీ ఏదో జరుగుతుంది. థగ్ లైఫ్ అనే అది కూడా ఒక జాపనీస్ స్క్రిప్ట్లో రాసినట్టు రాసి ఏదో జరుగుతుంది మొత్తానికి. నీకు కన్ఫ్యూజింగ్ అనిపించిందా, ఎక్సైటింగ్ అనిపించిందా, నీకు వైబ్ ఎలా కొట్టింది? బ్యూటిఫుల్ మ్యాన్. అవునా? ఐ లవ్ సమురై. నేను కొద్దిగా యానిమే ఇప్పుడు లేదు, గట్టిగా చూసామండి. ఐ లైక్ దేర్ స్టఫ్, భలే ఉంటుంది. మన వచ్చిన షోగున్ కానీ అది వేరే జోన్ ఉంటుంది, బ్యూటిఫుల్ అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లుక్కు మ్యాన్ ఈజ్ వాట్. ఇప్పుడు నువ్వు వంగరా, నడునొప్పి లేకుండా వంగ, నువ్వు
మన లోవర్ బ్యాక్ పెయిన్ ఎక్కడ, ఆయన హై కెరీర్ ఎక్కడ. ఆ ఏజ్లో కూడా అంత అథ్లెటిక్గా ఉండి మనిషి అట్లా పుల్ ఆఫ్ చేస్తున్నాడంటే స్టంట్లు ఏ కమలాసన్ ఊరికే అనరు. ఐ అగ్రీ మ్యాన్. ఆయన నెక్స్ట్ లెవెల్ అసలు నాకైతే చాలా తర్వాత క్యాస్ట్ కూడా కొత్తగా ప్రతి అనౌన్స్మెంట్ వీడియోలో అప్పటికి కన్ఫర్మ్ అయిపోయారు అనుకో పక్కా క్యాస్ట్ డీటెయిల్స్ రాస్తారు. అది ఇంకోటి సింబు వీళ్ళందరూ ఉన్నారు కదా, నెక్స్ట్ లెవెల్, వెరీ లవ్లీ. అంటే వన్ థింగ్ ఐ విల్ టెల్ యూ మ్యాన్, ఇప్పుడు మనలాంటి సినిమా పిచ్చోళ్ళు వీ కెనాట్ ఇగ్నోర్ సమ్ కాంబినేషన్స్, వీ కెనాట్ ఇగ్నోర్ సమ్ ఫిలిమ్స్. అందులో మనీ సార్ సినిమాలు ఒకటి. ఏదేమైనా సరే మనీ సార్ సినిమా చూస్తాం. పొన్నియిన్ సెల్వన్ 1కి వెళ్ళాం, పొన్నియిన్ సెల్వన్ 2కి వెళ్ళాం, వీటన్నిటికీ వెళ్ళాం. వ్లాగులు కూడా ఉంటాయి ప్రణయ్ గారి ఛానల్లో, అది వేరే విషయం. సో పొంగేనది పారేనది మరి అది. సో ఇప్పుడు కూడా ఐఎమ్ ఎక్సైటెడ్. ఇప్పుడు కమల్ హాసన్ గారు ఫర్ ఎవర్ హ్యాస్ దట్ చార్మ్ ఉంటుంది. అవును, అసలు ఆయన అండ్ స్క్రిప్ట్ సెలెక్షన్లు, ప్రాజెక్టులు నెక్స్ట్ ఒక్కొక్కటి అనౌన్స్ చేసుకుంటుంటే వెళ్తుంటేనే ఆ దానికి మెంటలు వచ్చేస్తుంది. ఏ అనిపిస్తుంది. అమ్మో, వెరీ నైస్, వెరీ ఇంట్రెస్టింగ్. ఐ హోప్ ఇట్ విల్ బి సంథింగ్ యూనిక్. అంటే ఇట్ లివ్స్ అప్ టు దట్ కాంబినేషన్స్ నేమ్. అండ్ ఆల్సో ఐ ఫీల్ ఒరే బాబు ఆపరా బాబు, అసలు ఎవడు ఎక్కడ చేస్తున్నాడు అర్థం కావట్లేదు. అది గైస్ వెనకాల పనులు జరుగుతుంటే మన గురించి పక్కన పనులు ఆపగలేరు కదా. ఎగ్జాక్ట్లీ కదా, కానీ ఏదో జరుగుతూనే ఉంటుంది మన దగ్గర. అంతే, ట్యాక్స్ లేకపోతే. ఓకే, ఐ ఫీల్ అనౌన్స్మెంట్ వీడియోలకు ముందర చాలా 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 హోంవర్క్ చేస్తారు. ఎన్ని సిట్టింగ్లు అయి ఉంటాయి, మ్యూజిక్ డైరెక్టర్లతో సిట్టింగ్లు అయి ఉంటాయి, డిఓపీలతో. ఆ ఒక్కటి తీయడానికే చాలా హోంవర్క్ జరుగుంటుంది టు ప్రాపర్లీ షోకేస్ వాట్ ఈస్ గోయింగ్ టు కమ్ అనే విషయానికి. సో దిస్ ఎక్సైట్స్ అస్ అండ్ ఎఫర్ట్ మనం గుర్తిస్తాం. ఎవరు గుర్తించకపోయినా ఏమైందరో ఎందుకు అలా గొడ్డలు దించేసుకుంటున్నారంటే ఎఫర్ట్ కనపడుతుంది అండ్ కాంబినేషన్ వర్కౌట్ అవుతుంది. ఇంకా ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఏదో యాడ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఐ బిలీవ్ మణిరత్నం అనే ఒక డైరెక్టర్, ఆయన ఇప్పుడు టీనేజ్ లవ్ స్టోరీ తీసినా ఈ టైంకి తగ్గట్టు తీస్తాడు ఆయన. ఓకే బంగారం రెలవెంట్ ఉంటాడు ఆయన. హీ నోస్ వాట్ హీస్ డూయింగ్. హీస్ ఎ మాస్టర్ అని ఎందుకంటారంటే, ఇప్పుడు కె రాఘవేంద్రరావు గారు మనకు సినిమా తీస్తే మనం చూడగలం అంటే నాకు తెలియదు అని చెప్తారు. అండ్ మణిరత్నం గారు చేస్తున్నారంటే చూస్తాం. సో అది వేరే వైబ్ అది. సో ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దాట్ టు హ్యాపెన్. అండ్ లెజెండ్స్ అందరూ వస్తున్నారు అంటే మనం వెళ్ళిపోయి మనం చెన్నై వెళ్ళి సినిమా చూసేది ఇంకోటి కూడా ఉంది. ఇంకోటి ఉంది. ఆబ్వియస్లీ let us come to this man, the man who made announcement videos very stylish and very exciting. The man, the myth, the legend, the new age director Lokesh Kanagaraj. అసలు లోకేష్ కనగరాజ్ ఫస్ట్ ఏ ముహూర్తాన్ని అయితే ఫీస్ట్ అనే ఒక విక్రమ్ వీడియో రిలీజ్ చేశాడు. అప్పటి వరకు లోకేష్ కనగరాజ్ అంటే ఓకే ఖైదీ తీశాడు, ఓకే ఏదో తీస్తున్నారు అది ఇది అనుకున్నాం. కానీ నాకు ప్లే అవుతుంటే ఎస్ ఒక లోకేష్ కనగరాజ్ కనపడవు. కానీ అసలు ఇక మొదలెడదామా? లెట్ us talk about విక్రమ్, దెన్ లియో, దెన్ కూలీ ఆల్ ఎట్ వన్స్, సో దట్ వీ కెన్ కవర్ అ లాట్ ఆఫ్ థింగ్స్. నాకు అప్పుడప్పుడు అనిపించేది లోకేష్ కనగరాజ్ కనుక మన దగ్గర తెలుగులో పుట్టుంటే హైదరాబాద్ బిర్యానీని వేరే లెవెల్లో పెట్టేవాడు అనిపిస్తుంది. హీ వుడ్ బి ద బెస్ట్ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ హైదరాబాదీ బిర్యానీ. మామూలు బిర్యానీ పిచ్చాడు కదయ్యా. అమ్మా ఏం బిర్యానీ అయ్యా అది, అమ్మా అది చూస్తున్నాను అసలు. నువ్వు హార్ట్ఫుల్ అయితే బయటికి వెళ్ళి ఆకలేస్తుంది. I love you for that. I am also a biryani lover. Yes, foodies here. Yes. So we know how it feels. Full feast పెడతానని చెప్పి అలా చెప్తాడు అనమాట మనిషి, సింబాలిక్ గా కూడా. అసలు ఆ వీడియో కూడా భలే క్రేజీ ఉంటుంది. అసలు విక్రమ్ది, లియోది కూడా క్రేజీ ఉంటుంది. ఏంది మా చాక్లెట్లో ముంచడం ఏంటి మా, వేరే వైబ్ అది. మళ్ళీ చూడు చాలా ఎలిమెంట్స్ మాట్లాడతాడు అనౌన్స్మెంట్ వీడియోలో. అక్కడెక్కడో తీస్తాడు, చాక్లెట్లు ఉంటాయి అంటే బేకరీ ఉంటాడు, ఇది వేరే లైఫ్, చాలా మంది వస్తూ ఉంటారు, స్వాట్స్ తయారు చేస్తూ రెడీగా ఉన్నట్టు చూపిస్తారు. ఇట్స్ ఎ మెయిన్ ఎలిమెంట్ ఇన్ ద స్టోరీ. ఎగ్జాక్ట్లీ. సినిమాలోనే మళ్ళీ అదో మెయిన్ ఎలిమెంట్. కూలీలో వాచ్
అదేంటో తెలియదు కానీ బట్ ఏదో సంథింగ్ వెరీ సిగ్నిఫికెంట్ అని అయితే అనిపిస్తుంది. కూలీ సినిమాలో వాచ్లు, అండ్ హీ ఆల్సో డబుల్స్ డౌన్ ఆన్ అనౌన్సింగ్ హిస్ క్యాస్ట్. పోస్టర్లతో ఎరగొడేస్తున్న మనిషి మొన్న రిలీజ్ చేసాడు. అయ్యా ఏమున్నాయి అయ్యా, వాట్ అసలు నాగార్జున ఏమున్నారు ఆయన. అమ్మ బాబాయ్, ఎనీ డే ది మోస్ట్ స్టైలిష్ గై ఇన్ తెలుగు సినిమా, హ్యాండ్స్ డౌన్ ఇట్ ఈస్ నాగార్జున అక్కినేని. ఆయన దిగినంత వరకే రగ్గడ్ లుక్, రొమాంటిక్ లుక్, ఎనీ లుక్ నాగార్జున నా సామిరంగా చేయగలడు ఆయన. అదే వీక్ బిగ్ బాస్ లో ఒక మంచి సొఫిస్టికేటెడ్ జిగి అనగలడు ఆయన. ఆయన అన్ని చేయగలడు, ఫుల్ ఆఫ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. లోకి నాకు ఎందుకు ముచ్చటేస్తుంది అంటే ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ పాన్ ఇండియన్ స్టార్లను పెట్టుకోడు. కాస్టింగ్ ఈజ్ వెరీ 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 గుడ్ ఇన్ లోకేష్ ఫిల్మ్. అండ్ ఇంకోటి ఏంటంటే హీ ఆల్వేస్ సేస్ హీ షూట్స్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్. ఓ సినిమా స్టార్టింగ్ సీన్ నుంచి షూట్ చేస్తారు. ఇప్పుడు షెడ్యూల్స్లో ఏముంటుంది, ఇంటర్వెల్ ఫస్ట్ షూట్ చేసి ఇంట్రొడక్షన్ సీన్ తర్వాత షూట్ చేసి ఇలా ఉంటుంది కదా. హీ షూట్స్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్ అంట. సో హీ హిమ్సెల్ఫ్ ఈజ్ బిల్డింగ్ అప్ హైప్. వాళ్ళ టీముకి కూడా హైప్ పెంచుతున్నారు. ఇప్పుడు ఇలాంటివి చేసినప్పుడు ఏమవుద్దంటే యాక్టర్లకు కూడా లుక్ కన్ఫర్మ్ అయిపోయి ఉంటుంది అనౌన్స్మెంట్ వీడియోలో. అప్పుడు కనపడాలంటే నీకు ఆ లుక్ టెస్ట్ చేసి నువ్వు ఒక కెమెరా ముందర పెట్టి యాక్షన్ చెప్పి వెళ్ళినప్పుడు దే విల్ ఫీల్ ఆ జోన్ లోకి దిగుతాం. నౌ వి హావ్ అరైవ్డ్ ఫీల్స్. అయిపోయిందిరా, స్టార్ట్ అయిందిరా సినిమా, తీసాంరా, అవుట్పుట్ సూపర్ వచ్చింది. అనౌన్స్మెంట్ వీడియోని ఎంత తీసారంటే ఐఎమ్ గెట్టింగ్ పాజిటివ్ వైబ్స్. అంటే ఒకటి చూసే మనకే కాదు, క్రూకి కూడా, టీమ్ కూడా నమ్మకం కలిగించడం. అది ఒక మంచి నమ్మకం కలిగించడం. మేబీ ఇప్పుడు ఐ లవ్ ఎ మ్యాన్ కాల్డ్ గౌతమ్ వాసుదేవ్ మేనన్. ఐ లవ్ వాట్ హీ డస్. ఆయన ఆర్జీవి ఇద్దరు ఒకటే. ఫస్ట్ ట్రైలర్లో టీజర్లు వదులుతారు వాళ్ళు, తర్వాత అది నచ్చితే ప్రొడ్యూసర్లకు పిచ్ చేసుకొని మనీ పూలింగ్ చేసుకొని అప్పుడు సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తాడు. సో దిస్ ఆల్సో హెల్ప్స్ ఎ పర్టిక్యులర్ మూవీ టీమ్ టు ప్రొక్యూర్ ఫినాన్సర్స్. ఎగ్జాక్ట్లీ. సి మై పాయింట్ ఈస్, అంటే వాళ్ళకి లేరు అని కాదు, బట్ స్టిల్ మ్యాన్ వాట్ ఐ విల్ టెల్ యూ ఈస్, నేను ఇందాక నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్కి ఇది కాల్ బ్యాక్ అనుకుందాం. వై అనౌన్స్మెంట్ వీడియోస్ విల్ వర్క్ ఈస్ దట్, ఇప్పుడు లెటస్ సే దేర్ ఈస్ ఏ మూవీ లైక్ ప్యారడైజ్. ఓకే, ప్యారడైజ్ దగ్గరికి చిన్న కాల్ బ్యాక్ చేస్తా. ఇప్పుడు ప్యారడైజ్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, ప్యారడైజ్ అనౌన్స్మెంట్ వీడియో దింపారు మావా, వైబ్ అదిరిపోయింది, ఏదో కొత్తగా ఉంది, చాలా ఎగ్జైటింగ్ ఉంది. దీనివల్ల ఏమవుతుంది, నీకు దేర్ ఆర్ హై ఛాన్సెస్ దట్ యువర్ నాన్ థియేట్రికల్ రైట్స్ విల్ బీ సోల్డ్ వెరీ మచ్ ఇన్ అడ్వాన్స్ అండ్ ఎట్ వెరీ హై ప్రైసెస్. వెన్ ఇట్ ఈస్ డన్ ఫర్ ఎ ప్రొడ్యూసర్, తను ఎంత ఫైనాన్షియల్ తెచ్చుకున్నా సరే తక్కువ వడ్డీకి తెచ్చుకునే ఛాన్సెస్ ఉంటాయి. మూవీని రిలేటివ్లీ తను ఒక సేఫ్ స్పేస్లో ఫినిష్ చేసే ఛాన్సులు కూడా ఎక్కువ ఉంటాయి. అందుకే ఆయనకి డబ్బులు కూడా ఇస్తారు. ఎగ్జాక్ట్లీ, సేఫ్ బెట్టే కదా. అంతే కదా, విన్ విన్ సిచ్యువేషన్ అందరికి. చూడు, నేను నీ మీద బ్యాంక్ చేస్తున్నాను, నిన్ను నమ్మి నేను డబ్బులు పెడుతున్నాను, ఇది నా సినిమాకి డెమో అనుకో, మా వాడు ఇలా పుల్ ఆఫ్ చేయగలే. ఇప్పుడు నా దగ్గర ₹1,00,000 ఉంది, నువ్వు నార్మల్గా ఆలోచించి ఇంకో 50,000 మనోడికి పెడితే నీకు అవుట్పుట్ ఏ రేంజ్లో ఉంటుంది. ఒక ఐడియా అయితే తీసుకొస్తాడు, దానివల్ల చాలా బజ్ క్రియేట్ అవుతుంది, దానివల్ల నీ పని ఈజీ అవుతుంది, డబ్బులు పెట్టేవాళ్ళు హ్యాపీ ఉంటారు. ఇప్పుడు ఏం పుల్ ఆఫ్ చేయగలను. ఇప్పుడు సరే ఏళ్ళ గురించి వదిలేగారు సెకండ్ ఫిల్మ్ అనుకుందాం, పక్కా బిజినెస్ పెరుగుతుంది. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ వై దట్ ప్యారడైజ్ రా స్టేట్మెంట్ వీడియో ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్యారడైజ్. కానీ ఒకటి అంటున్నాను ఏంటంటే, ఓటీటీల గురించి చేయట్లా. ఇది అనాదిగా వస్తున్న ఒక థింగే మనకి. పంజా టైంలో కూడా ఇలాంటివి ఉన్నాయి. ఆ హైప్ రిలీజ్ చేసి ఫస్ట్ ఒకటి తీసుకుంటే బిజినెస్ జరుగుతుంది వెనకాల. సో లోకి ఫిలిమ్స్లో కూడా హీల్ మేక్, అంటే నిన్న అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెడతాడు, ఇంకా ఆరంభిద్దామా స్వీట్ ఆరంభిద్దామా నుంచి ముడిచిడ్లామాకి వచ్చాడు అనమాట. సో ఇట్ క్రియేట్స్, అంటే ఆ ఎన్వైరన్మెంట్ కూడా చాలా అరే ఓకే స్టార్ట్ అయిపోయింది. అండ్ లోకి ఇలాంటి క్రానలాజికల్గా తీసే డైరెక్ట్ తను ఏమంటాడంటే, ఇప్పుడు యాక్టర్లకి కొద్దిగా టైం పడుతుందండి ఆ క్యారెక్టర్లోకి వెళ్ళడానికి. 1-2 సీన్ల తర్వాత ఓకే ఆ క్యారెక్టర్ ఏంటి, ఆ జోన్ ఏంటి అని తెలుసుకోవడానికి ట్రై చేస్తారు.
క్రోనలాజికల్గా వెళ్ళినప్పుడు ఏమవుద్దంటే మీకు త్రూ అవుట్ సినిమాలు వెళ్ళే కొద్దీ వాళ్ళు ఇంకా ఇన్వాల్వ్ అయిపోయి మనం కూడా ఎక్కువ ఇండల్జ్ అవుతాం కదా. సో బాగా చేస్తారు, అందుకు నేను అలా చేస్తాను అంటాడు. తనకి ఇది కూడా ఇట్స్ ఎ వెరీ ఇంటిగ్రల్ పార్ట్. ఇట్ ఈస్ వర్కింగ్ అవుట్ ఫర్ హిమ్. అండ్ నౌ నన్ను అడిగితే ఇంకా లోకి తీస్తున్న నెక్స్ట్ సినిమాలకు కూడా లోకి ట్రైలర్ టీజర్ సినిమాకి ఎంత ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తామో లోకి అనౌన్స్మెంట్ వీడియోకి కూడా అంతే ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తాం. నేను ఆల్రెడీ చేసా దీనికి. హీ మేడ్ ఇట్ ఏ నార్మ్. ఇప్పటికి August 14th వస్తుందంటే కూలీ. నాకు సరిపోదా శనివారం అనౌన్స్మెంట్ చాలా ఇష్టం. ఇలా వస్తుంది ఇట్లా అంటే పేపర్లు ఎగురుతాయి, కాలుతుంది, శనివారం మెంటల్ వచ్చింది నాకు. ఒక వెనకాల నుంచి ఒక డూయింగ్ ఆ ఫీల్స్కి వెళ్ళిపోయింది. సో అది కూడా నాకు చాలా ఇష్టం. అండ్ ఇప్పుడు అలా మాట్లాడుకుంటే ఈ అనౌన్స్మెంట్ వీడియోలు అనేది నాని కూడా ఒక థింగ్ చేశాడు మ్యాన్. ఐ డోంట్ నో, హిట్ 3కి ఒక చిన్న టీజర్ లాంటిది వదిలేడు కానీ నాని స్టార్ ఇలాగ న్యాచురల్ అని ఇలా అది ఓకే, కానీ హాయ్ నాన్నకు ఒకటి చేశాడు, నీకు గుర్తుందా? గుర్తుంది. దీని పేరేంటి, నాన్న ఈ గడ్డం ఎందుకు తీసేయచ్చు కదా అది ఇది అంటే, ఆయన అన్నది కూడా ఫస్ట్ ఒక పోస్టర్ ఉంటుంది, కూర్చుని ఉంటారు టెర్రస్ మీద కూర్చొని స్టార్ గేజింగ్ చేస్తున్నట్టు ఉంటారు. కానీ అలాంటిదే టెర్రస్ మీద ఒక వాయిస్లు వస్తూ తీసేయమంటావా అది ఇది అంటే, లేదు ఉంచుకో హెయిర్ బాగుంది అంటే ఓ మ్యూజిక్ వస్తుంది బ్రీజీగా, ఓకే నాన్న కూతురు స్టోరీ. యా, సో అలా ఒకటి దింపాడు. ఆ తర్వాత మళ్ళీ ప్యారడైజ్కి దింపాడు. అలాగా నాని ఈజ్ ఆల్సో మేకింగ్ అనౌన్స్మెంట్ వీడియోస్ ఇన్ హిజ్ ఓన్ స్టైల్. అండ్ యు నో హూ ఈస్ కైండ్ ఆఫ్ ద ఓజీ కైండ్ ఆఫ్ అంటే, జస్ట్ టు యాడ్ నాని సుజిత్ సినిమాకి కూడా ఒక అనౌన్స్మెంట్ వీడియో దింపాడు. అది ఆ ఫుడ్ ట్రక్ వస్తా ఉంటది. ఐ థింక్ సుజిత్ ఈజ్ ఇన్ హిజ్ ఓన్ లీగ్ మ్యాన్. సుజిత్ ఈజ్ ఇన్ హిజ్ ఓన్ లీగ్. సినిమా సాహో ఇష్టం. లోకి గురించి ఇంత ఎత్తుతున్నాం కదా, అనౌన్స్మెంట్ వీడియోలు మన తెలుగులో కూడా ఒకటి చేసేవాడు. తెలుగులో ఒకళ్ళు చేసేవాళ్ళు ఉన్నారు, దట్ ఈస్ సుజిత్. మామూలు కాదు. సుజిత్ సాహోకి ఆ రోజు బాహుబలి 2 టేతలు పడినప్పుడు అయ్యి బాబాయ్, అసలు అలాంటిది మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే. అనౌన్స్మెంటే మొన్న చేశారు కదా, అసలు ఏం చూపిద్దాం అనుకుంటున్నారు, కంట్లోంచి వెళ్ళిపోతే ఏంటది, ఒక చిన్న డైలాగ్ ఉంటుంది, ప్రాపర్ ఎలివేషన్ డైలాగు, రక్తం డైలాగ్ ఉంటుంది చూడు, వాడి ఫేస్ అంతా రక్తంతో ఉంది అది ఇది మన వాళ్ళది అంటేని, తర్వాత ఇలా తుడుచుకుంటాడు, షో టైం అంటాడు, జూయి అని వెళ్ళిపోతూ ఉంటారు ఎవరో ఇద్దరు. సాహోకి మామూలు రచ్చ సృష్టించలే. గేమ్ సాహోది గేమ్ ఐడియా ఉందా? సాహోది గేమ్ ట్రైలర్, సాహో డైరీస్ అని చెప్పి పెట్టాడు. నేను అప్పట్లో ఆర్టికల్ కూడా రాసా, ఎంతమంది యాక్షన్ డైరెక్టర్లు వర్క్ చేస్తున్నారు సినిమాకి, ఏం కంపెనీలు వర్క్ చేస్తున్నాయి. బాహుబలి తర్వాత నువ్వు అది చూస్తున్నప్పుడు రొమాంటిక్ పోస్టర్, రొమాంటిక్ టీజర్, నీకు అవి చూస్తున్నప్పుడు నీకు రే ఏదో జరిగిపోతుంది, మెంటల్ ఉండబోతుంది అంటే ఇన్స్టాల్మెంట్లో ఎగ్జైట్మెంట్ ఉంచేవాడు మనకి, అంత డిలే అవుతున్నా సరే. ఆ మనిషి సాహో చాలా చేశాడు మ్యాన్. సాహోని అంటే బాహుబలి తర్వాత అంటే అప్పుడు పాన్ ఇండియా ఇదంతా కొత్త కదా, తీసుకెళ్ళి పెట్టాడు నిజంగా. నిజం మ్యాన్. ప్రభాస్ బర్త్డే రోజు ఒక మేకింగ్ వీడియో దింపి, యాక్షన్ వీడియో, లాస్ట్లో ప్రభాస్ నడుచుకుంటూ వస్తాడు చూడు, 10 టేడేడేడేన్ అని తమనన్న మ్యూజిక్ కొడతాడు దానికి, ఆ ఒక్క దానికి. క్రేజీ. ఓజీ మ్యాన్, ఓజీ అయితే ఇప్పుడు నెక్స్ట్ లెవెల్. అది మీరు అంటే ఓజీ అంటే మీరు టీజర్ అనుకుంటున్నారు కానీ టీజర్ కాదు, ఓజీ షూట్ బిగిన్స్ అని చెప్పి సుజిత్తో ఒక వీడియో ఉంటుంది. సుజిత్ రాస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ పేపర్ కింద పడుతుంది, మాటలు లాంటి తోటాలు లాంటి మాటలు ఇలాంటివన్నీ ఇలా కట్లు కొడతా ఉంటారు, ఇలా రాస్తూ ఉంటాడు, ఏదో జరుగుతూ ఉంటుంది, ఇలా ఫట్ 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 బ్రిలియంట్ కట్స్ ఉంటాయి, ఏదో హై క్లాస్ టెక్నికల్ స్టఫ్ అంతా ఉంటుంది అందులో. ఏ సుజిత్ వాట్ ఆర్ డూయింగ్ మ్యాన్ అనుకున్నాం ఆ రోజు. మళ్ళీ ఆ స్క్రిప్ట్ లో చూపించిందే టీజర్ లో ఉంటది. అమ్మ బాబోయ్ అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే సీత కూడా తమనన్న మళ్ళీ సెపరేట్ గా మ్యూజిక్ రిలీజ్ చేసి సూపర్. సుజిత్ వెరీ స్టైలిష్. అంటే డ్యూ క్రెడిట్స్ ఆ మనిషికి మనం చాలా క్రెడిట్స్ ఇవ్వాలి. ఆ మనిషి ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్టైలిష్ ఫిల్మ్ మేకర్స్ ఇన్ తెలుగు టుడే. అది మీకు నచ్చనివ్వండి నచ్చకపోనివ్వండి,
ఆయన షార్ట్ ఫిల్మ్ రోజుల నుంచి హీస్ ట్రయింగ్ టు డూ సంథింగ్ వెరీ అవుట్ ఆఫ్ ద బాక్స్. యా ఓకే, స్క్రీన్ ప్లే కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు, సాహోది ఎందుకు ఇట్లా ఇవన్నీ అవసరం లేదు కదా అని ఉండొచ్చు, బట్ హీ టుక్ దట్ రిస్క్. యా ఇట్ ఈస్ నాట్ ఈజీ మ్యాన్ టు పుల్ ఆఫ్ సంథింగ్ లైక్ సాహో. అంటే ఆఫ్టర్ బాహుబలి ఉన్న సీన్స్కి అంటే ఫస్ట్ ఎలా స్టార్ట్ అయింది సినిమా, తర్వాత స్కేల్ పెరుక్కుంటూ వెళ్ళి వాట్ హీ డిడ్ ఈస్ ఫైన్. నేనేమి అంటానంటే ఇట్ ఈస్ కొంచెం అన్ఫార్చునేట్ దట్ ది ప్రైమ్ టైమ్ ఆఫ్ సుజిత్ ఈజ్ జస్ట్ బీయింగ్ delayed because of some outer circumstances that are not in his hand. Very sad, but still సుజిత్ ఎంత టైం అంటే లైక్ నేనేమంటానంటే సుజిత్ చేతిలో ఉన్నంత వరకు సుజిత్ డస్ వాట్ హీ క్యాన్ డూ విత్ వెరీ గుడ్ స్టఫ్. అంటే ఇప్పుడు నెక్స్ట్ నానితో సైన్ హిస్ మార్క్ మ్యాన్. డెఫినెట్లీ సుజిత్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎలా అయితే రావిపూడి అవసరం అది ఇది అని చెప్పాను, అలా సుజిత్ ఈజ్ ఆల్సో ఎ మ్యాన్ హూ ఈజ్ మేకింగ్ హిస్ మార్క్. లవ్లీ అసలు ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఓజీ ప్రమోషనల్ మెటీరియల్. ఇంకా ఎగ్జాక్ట్లీ ఫైర్ స్టార్మ్ బిగిన్స్ ఇవన్నీ ఉన్నాయి, తర్వాత ఇంకా జాపనీస్ ఉంది. అప్పుడప్పుడు సుజీత్ మనకి ఫోటోలతో కూడా టీస్ చేస్తా ఉంటాడు, బిహైండ్ ది సీన్స్ ఫోటోలతోటి. మన సమురై గెటప్ లో అనేది జపాన్ వెళ్తున్నాం, ఇంకెక్కడికి వెళ్తున్నాం, గాలి వస్తుందా రాని అది దాన్ని మనం ఆపలేం కదా. ఇప్పుడు ఫైర్ స్టార్మ్ అంతే వస్తుంది. సో హీ పుట్స్ ఇన్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ తను కూడా, అండ్ హీ విల్ మేక్ హిస్ మార్క్. అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హిస్ కంబ్యాక్ అని కాదు, నాకు నచ్చింది కంబ్యాక్ అనుకునే వాళ్ళకి మళ్ళీ ఇస్తారని కోరుకుంటున్నా. డెఫినెట్లీ ఐ ట్రస్ట్ ఇన్ యూ అబ్బాయి. ఎస్ జాతిన్ ఫైర్ తగలబెట్టి. నౌ లెట్స్ గో ఇన్ టు సంథింగ్ క్యూట్ స్మాల్ షార్ట్. ఈ రెండు ఉన్నాయి, ఈ రెండు నేను నీకు పంపినప్పుడు చెప్పాను. సౌత్ సాంబార్ అన్నప్పుడు జైలర్ 2. ఓ మ్యాన్, జైలర్ 1 కూడా. ఓకే, లెట్ us have to talk about జైలర్ 2. జైలర్ 2 ఆన్ స్క్రీన్ మీకు చెప్పలేం, కానీ మేము ఇందాక కొన్ని మాట్లాడుకున్నాం విచ్ ఆర్ వెరీ ఎక్సైటింగ్ గైస్. జైలర్ 1లో సింపుల్గా చెప్తున్నా, జైలర్ 1లో మీరు ఏదైతే చూసారో, ఏదైతే సో కాల్డ్ చిన్న గ్లిమ్స్లు కేమియోలు కనబడ్డాయో, జైలర్ 2కి నెల్సా ఈజ్ రియల్లీ కుకింగ్. సో ఇంక మీకు వదిలేస్తున్న ఇమాజినేషన్, ఎవరిని ఇమాజిన్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఆ అనౌన్స్మెంట్ వీడియో, జైలర్ 1 అనౌన్స్మెంట్ వీడియోకి వద్దాం. కళ్ళజోడు ఇట్లా షార్ట్స్ ఎక్కువ కళ్ళజోడు ఇలా మ్యానరిజం షార్ట్ ఉంటుంది, అది అప్పుడు మనకు అర్థం కాలే ఏంటిది అనుకున్నాం, కానీ సినిమాలో చాలా సిగ్నిఫికెన్స్ ఉంటుంది, చాలా 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 ఐకానిక్ ఉంటుంది. అలాంటి వాటిని చెప్పడం కోసం కూడా తీస్తూ ఉంటారు. స్టైల్ ఆఫ్ ది కల్కి 2898 AD. అసలు ఆ సినిమా టైటిల్ అసలు ఏమనుకుంటున్నారు అని చెప్పి మనకి ఇచ్చాడు, కోడ్లు ఇచ్చి చేయమన్నాం. తర్వాత రిలీజ్ పోస్టర్లో మాయాబజార్ అక్కడక్కడ పెట్టుంచడం, పోస్ట్ అపోకలిప్టిక్ వరల్డ్ని పరిచయం చేయడం, ఇలాంటి హైప్ని క్రియేట్ చేయడం, ఇట్స్ బ్యూటిఫుల్ అంట నేను. క్రేజీ లెవెల్ స్టఫ్. సో ఓకే, వీ వెంట్ టు చెన్నై బికాజ్ యూ వాంటెడ్ టు టాక్ అబౌట్ జైలర్ అండ్ జైలర్ 2 కదా. సో జైలర్ అగైన్ నెల్సా ఈస్ డూయింగ్ వాట్ నెల్సా ఈస్ డూయింగ్. జైలర్ 2 అనౌన్స్మెంట్ నాకు భలే నచ్చింది, ఎందుకంటే నెల్సన్స్ అనౌన్స్మెంట్స్లో నెల్సా ఉంటాడు, నెల్సాతో పాటు అనిరుద్ధుండి, వాళ్ళిద్దరు ఏయో ఫన్ స్టఫ్ అంతా చేస్తూ ఉంటారు. మధ్యలో ఆయన ఉంటాడు, అదే ఆయన పేరు మర్చిపోయింది, అంటూ ఉంటాడు చూడు, ఆయన ఉంటాడు. తర్వాత అప్పుడప్పుడు శివకార్తికేయని పట్టుకొస్తూ ఉంటారు పాటలకి. సో ఏదో చేస్తూ ఉంటారు, వాళ్ళ వైబ్ వాళ్ళది, వాళ్ళ ఫన్ వాళ్ళది, కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ రీలోడెడ్ వర్జన్ కొట్టాడు అనిరుద్ధ్ బాబు. క్రేజీ. నీళ్ళు ఒకసారి వీడియో రికార్డ్ అవుతుంది చూడు, నాకు భయం వేస్తుంటుంది అప్పుడప్పుడు. నాకు కూడా భయం వేస్తుంది అయ్యా. సో లెట్ us కమ్ బ్యాక్ టు అవర్ హైదరాబాద్ బిర్యానీ అండ్ చిన్న స్మాల్ క్యూట్ స్టఫ్. పప్పు అన్నం, పప్పు ముద్దపప్పు ఆవకాయ, అలాగా విత్ ఆలు ఫ్రై, అలాంటివి కూడా కొన్ని వచ్చినాయి. దీస్ ఆర్ రిలేటివ్లీ స్మాల్ ఫిలిమ్స్ ఆర్ క్యూట్ ఫిలిమ్స్ అని మాట్లాడుకుంటే ఇవి కూడా నాకు చాలా మంచిగా అనిపించినాయి. అందులో ఫస్ట్ ఆదిత్య హాసన్ కాదు, ఐ వాంట్ టు టాక్ అబౌట్ అనగనగా ఒక రాజు. మ్యాన్, నవీన్ పోలిశెట్టి, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రిలీజ్ అయిన నెల రోజుల తర్వాత కూడా ప్రమోట్ చేశాడు మన మనిషి. థియేటర్ విజిట్లు చేసి అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఆ మనిషి కసి వేరే కసి అది. అంటే నవీన్ పోలిశెట్టి మీద గురించి నాకు ఒకటి అనిపిస్తుంది, చాలా పేషెంట్,
సినిమా అంటే టైం పడుతుంది, సినిమాని చెక్కాలి, చెక్కుతూనే ఉండాలి, బాగా రాసే వరకు సినిమా తీయొద్దు, దేర్ ఈజ్ నో రష్, దేర్ ఈజ్ సో మచ్ ఆఫ్ లైఫ్ ఫీల్స్లో ఉంటాడు ఆయన. ఐ డోంట్ నో హౌ హీ ఈజ్ ఏబుల్ టు డూ దాట్, బికాజ్ ఒక యంగ్ హీరో ఏమనుకుంటాడు, మార్కెట్ పెంచుకోవాలి, బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలి, హిట్లు కొట్టాలి, అది ఇది అన్న జోన్లో ఉంటాడు. ఈ మనిషి కంప్లీట్లీ డిఫరెంట్, ఎంటైర్లీ డిఫరెంట్. రాస్తూ ఉంటాడు, అది చేస్తూ ఉంటాడు. ఆయన రియల్ లైఫ్ అనౌన్స్మెంట్లు కూడా ఫన్నీ ఉంటాయి. ఫ్రాక్చర్ అయ్యిందని కూడా ఒక వీడియో తీసి పెట్టాడు కదా అయ్యా, ప్రతిదీ ఒక స్కెచ్ ఫార్మాట్ లోనే ఉంటుంది. అతనికి మళ్ళీ ఫోర్టే, అది ఆయన ఫోర్టే, ఎప్పటి నుంచో చేస్తున్నదే కాబట్టి అవి వాడుకుంటాడు. ఈజీ ఉంటుంది మనిషికి, ఒక చాలా అంటే జెన్యూన్లీ ఫన్నీ అనిపిస్తాడు అబ్బా, జెన్యూన్లీ ఫన్నీ. హీ హ్యాస్ దట్ ఈస్, ఇందాక మనం చెప్పుకున్నట్టు హీ ఈజ్ వెరీ చార్మింగ్ పర్సన్. అంటే పాజిటివ్ వైబ్స్, పాజిటివ్ ఆరా, గుడ్ వైబ్స్ ఓన్లీ అనే దానికి పర్సానిఫికేషన్ ఉంటే ఆ మనిషి లాగే అనిపిస్తాడు. సో మొన్న వచ్చిన అంబానీ వెడ్డింగ్ దాన్ని తీసుకొని ఇది చేశాడు కదా. ముఖేష్ మాయా నీకు 100 రీఛార్జ్లు. ఆ ముందర కూడా ఒకటి తీశారు అప్పట్లో, డైరెక్టర్ మ్యాడ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్. తర్వాత మారిన తర్వాత మళ్ళీ కొత్త టీమ్ తో ఆవిడ పేరేంట్రా, మన మీనాక్షి. ఓకే, సో మీనాక్షితో మళ్ళీ ఎలా పెట్టి అలా కొంచెం దగ్గర జరగాలి, నాకు నడుమిపోయిందన్న అండ్ మీనాక్షి పడుకుంటే ఇది కరెక్ట్ అని చెప్పి. అంటే దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ కామెడీ. మళ్ళీ అదంతే, ఆ జోక్లు ఇట్ ఈస్ నవీన్స్ ఫోర్టే అగైన్, వర్కౌట్ అవుద్ది, వర్కౌట్ అవుతాడు అన్న ఫీల్ ఉంటది. బాగుంది, అంటే ఓవర్ ద టాప్. అప్పట్లో అంటాడు కదా, మా డ్రైవరు పేదవాడే, నేను పేదవాడినే, ఆ టైప్ ఉంటది కదా. మళ్ళీ ఆ వైబ్ తీసుకొచ్చాడు, వీఆర్ సో రిచ్, మాకు ఇవన్నీ చాలా మోస్ట్ కోకపేట ఆంటీ వైబ్స్ ఇవన్నీ. దీంట్లో అంటే భలే ఉంటుంది. వెన్ యూ హ్యావ్ ఎ రిచ్ ఫ్రెండ్, మల్లేష్ మల్హోత్రా ఏదో పేర్లు పెట్టి ఏదో సంథింగ్, కిమ్ కర్డాషియన్ కడ్రైర్ ఏదో అంటాడు, సంథింగ్ వెరీ అదేనే ఒక వైబ్ అయితే తీసుకొస్తున్నాడు. ఎగ్జైటింగ్ అయితే అనిపించింది. నౌ లెట్ us కమ్ టు #90s సీక్వెల్, బట్ ఇన్ ఏ డిఫరెంట్ వే. ఒక థియేట్రికల్ జోన్లోకి వచ్చి వాడిని పెట్టడం బాగుంది. అన్న నేను చేస్తాను అన్న హీరో కింద, నేను చేస్తాను బాగుంటుంది అన్న అంటే వాడికి మీసాలు పెడతాడు, పెద్ద అయ్యానంట కదా మీసాలు అని చెప్పి వాడికి పెట్టుడు మీసాలు ఉండి ఆ బుడ్డోడికి అది చాలా మంచిగా. అరే నువ్వు ఉండవురా ఇందులో, ఓన్లీ మీ అమ్మ నాన్న ఉంటారు, నువ్వు పెద్ద అయ్యాక నువ్వు ఉంటావు, మీ అక్క అన్న కూడా ఉండరు రా, అది ఇది అంటే అవునా అయితే ఓకే అంటాడు చూడేవాడు. అది మంచిగా అనిపించింది నాకు. ఇది అవుట్ ఆఫ్ అబ్రాడ్ ఏదో వెళ్తుంది అనుకుంటా. యా, ఏదైతే ఈ చదువురాని థర్డ్ బాయ్ ఉన్నాడో వాడు అబ్రాడ్ వెళ్తాడంట. ఇంటర్ అయిపోయిన తర్వాత చదువుకోవడానికో మాస్టర్స్కో అక్కడ వెళ్ళి లవ్లో పడతాడంట. సరిపోయింది, ఎందుకంటే రిబేట్స్ ఇస్తారు, అది వేరే టాపిక్. అది వేరే టాపిక్. ఆ రిబేట్స్ అంటే మీరు కొంచెం గూగుల్ చేస్తే మీకు అర్థం అవుతుంది. షూట్స్ ఫారెన్ లొకేషన్లో షూట్ చేస్తున్నప్పుడు పర్టికులర్ అమౌంట్ ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ ఫిలిం ఆ కంట్రీలో ఉంటే వాళ్ళు మీకు ట్యాక్స్ రిబేట్లు, లేకపోతే మీ వాళ్ళు తిరిగి మనీ ఇస్తారు. ఇది వేరే టాపిక్. సో యా, అలాగే నాకు అది కూడా మంచిగా అనిపించింది. ఆదిత్య ఉన్నాడు, ఆనంద్ ఎవరికొండది షార్ట్ బాగుంది, ఇట్ ఈస్ కూల్ బ్రీజీ. సేమ్ మళ్ళీ ఏదో ఇప్పుడు కొంతమంది ఏంటంటే టెన్షన్ తోటి అది ఇంతకన్నా ఏదన్నా చేసేయాలి, ఇంకా ఏమన్నా చేసేయాలి అని ఉంటారు. లేదు, అదే వైబ్ అలాగే తీసుకొచ్చి చేశారు. సో వాళ్ళకి ఏం చేస్తున్నారో ఉంది, అందరూ ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఎక్సైటెడ్ బికాజ్ ఐ ఆల్సో ట్రస్ట్ ఇన్ ఆదిత్య హాసన్. దిస్ ఈజ్ వెరీ బొర్రన్న డైరెక్టర్. అంటే మేము చేద్దాం అనుకున్నప్పుడు కూడా గైస్ వాంటెడ్లీ మేము అనౌన్స్మెంట్ వీడియోస్ గురించే మాట్లాడుకుందాం అనుకున్నాం. ఐ నో కొన్ని నేను ఒకసారి లిస్ట్ రాసుకున్నాను. నాకు అసలు సినిమా ప్రమోషన్లో ఎన్ని ఉంటాయి. నార్మల్లీ మన దగ్గర నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, టీజర్ ట్రైలర్కి టీజర్, ఆ టీజర్కి గ్లిమ్స్, ఫస్ట్ లుక్కి అనౌన్స్మెంట్కి మళ్ళీ టైం, దాని తర్వాత పూజా సెరమనీ ఓపెనింగ్ ఏమో ట్విట్టర్లో టైంకి పడదు, కామెంట్లు అందరూ చేసుకుంటూ ఉంటారు టైంకి ఏమన్నా చేశారా అని చెప్పి, మళ్ళీ సారీ అని చెప్పి ఇంకో పోస్టరు, దాని తర్వాత ఆ పోస్టర్కి ఒక టీజరు, ఇలాగ వెళ్తూ ఉంటాయి కదా. కానీ వీఆర్ ఇన్ ఎ వెరీ సేఫ్ ప్లేస్. ప్లీజ్ ఎవరన్నా చూస్తుంటే ఇక్కడతోనే ఉంచండి, ఇంత చాలు మాకు. అసలు యాక్చువల్లీ ఇదే కొంచెం చాలు. ఫీచర్ ఎట్లా అని కొన్ని ఉంటాయి.
అది హాలీవుడ్ వాళ్ళు ఫీచరెట్స్ ఓకే ఏంటంటే నీకు సినిమాలో కొన్ని సీన్స్ ఒక 1 minute చంక్స్ మధ్య మధ్యలోంచి తీసుకొచ్చి ప్లే చేసేస్తారు వాళ్ళు టాక్ షోస్కి వెళ్ళినప్పుడు ఆటల్లోకి హైప్ కోసం. సో వాళ్ళ ట్రైలర్ సెకండ్ ట్రైలర్ థర్డ్ ట్రైలర్ ఫైనల్ ట్రైలర్ ఇంకా మొత్తం సినిమాలో చూపించేస్తే ఇంకెందుకురా, మనం ఏదన్నా పిహెచ్డి ఫైల్ సేవ్ చేస్తాం ఫైనల్ డ్రాఫ్ట్ ఫైనల్ పక్కా ఫైనల్ అమ్మ తోడు ఇదే ఫైనల్ దీని తల్లి ఇదే ఫైనల్ అని సేవ్ చేసుకుంటాము. వాళ్ళ ట్రైలర్లు అలాగే ఏడుస్తాయి. ఓకే సో ఫీచర్ ఎట్లా ఏంటంటే సీన్ ప్లే అయిపోతూ ఉంటుంది. ఒక్కోసారి ఈ మార్వెల్ వాళ్ళు ఏం చేస్తుంటారంటే 4-5 సీన్లు చెప్పేస్తారు, ఎందుకురా దాంట్లోనే చూపించేస్తారు మొత్తం 3 బాద్ది. మనలాంటి వాళ్ళకి అసలుకి తక్కువ తెలుసుకుని సినిమాలు ఎక్కువ చూపించండి అన్న వైబ్లో ఉంటాం మనం. సో మనకి ఇలాంటి చాలు, అనౌన్స్మెంట్ పోస్టర్లో ఒక మంచి టీజర్ ట్రైలర్ ఎనఫ్ చాలు. పాటలతో ఏమన్నా చేసుకోండి సరిపోద్ది. ఫీచర్ ఎట్లలో మాత్రం దెక్కండి. నేను రాసుకున్నా అసలు ఏమేమి ఉంటాయని చెప్పి ఒక్క నిమిషం. కైండ్స్ ఆఫ్ ప్రమోషనల్ మెటీరియల్, అనౌన్స్మెంట్ టీజరు, ప్రీ టీజరు, టీజర్ ట్రైలర్, అఫీషియల్ ట్రైలర్, ఫైనల్ ట్రైలర్, మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్స్, క్యారెక్టర్ పోస్టర్స్, కాన్సెప్ట్ ఆర్ట్, బిహైండ్ ది సీన్స్ ఫుటేజ్, ఫీచరెట్స్, టీవీ స్పాట్స్, సోషల్ మీడియా ప్రమోషన్లు, కౌంట్ డౌన్ పోస్టర్లు, ప్రెస్ జంకెట్లు, ఇంటర్వ్యూలు, టాక్ షో అపీరియన్స్లు, యూట్యూబ్కి ఇచ్చే ఇంటర్వ్యూలు, సౌండ్ ట్రాక్ రిలీజ్లు, మర్చెండైజింగ్ రివ్యూస్, ఇన్ఫ్లుయెన్సర్ కొలాబరేషన్లు, స్నీక్ పీక్స్, ప్రీమియర్ ఈవెంట్ లైవ్ స్ట్రీమ్లు, కౌంట్ డౌన్ వీడియోలు, ఫ్యాన్ కాంటెస్ట్లు, బిల్ బోర్డులు, గేమ్స్, తర్వాత ఇంటర్నేషనల్ ట్రైలర్లు, పోస్టర్లు. జస్ట్ ఏ లిటిల్ షౌట్ అవుట్ గైస్, జాపనీస్ పోస్టర్లు, జాపనీస్ ఫ్యాన్స్ వాళ్ళ ఆర్ట్ వర్క్కి కాల్ముక్త ఇన్ని ఉంటాయి బాస్. ఇది కూడా నీకు బిర్యానీ ఇష్టమని చెప్పి ఇప్పుడు మనం సోల్ఫుల్ వ్లాగ్స్ కాదు కదా, అంత తినేకూడదు, మనకు అరుగుదలను బట్టి మనకి ఎంత కావాలో అంతే తినాలి. అలాంటిదే మనకి కొద్దిగా నేను అదే చెప్తున్నా, ఒక ప్లాటర్ పెట్టి అన్ని బెస్ట్ ఐటమ్స్ మూమెంట్స్ పెట్టి నువ్వు అరిగించుకుని తిన్న వెంటనే నీకు ఒక ఎనర్జీ వచ్చేలా చేసే ఒక ఏదైతే ఫుడ్ ఉంటుందో అలాంటిదే అనౌన్స్మెంట్ వీడియో కానీ అనౌన్స్మెంట్ పోస్టర్ కానీ. దాని పర్పస్ అదే, ఇన్స్టెంట్ ఎనర్జీ ఇవ్వడం, హైప్ పెంచడం, క్యూరియాసిటీ బిల్డ్ చేయడం, ఏంది ఇప్పుడు ఏం చేస్తారు అనేది ఒక జోన్లోకి నేను తీసుకురావడం. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వీటి దగ్గర ఆగిపోండి, ఫీచరెట్లు స్నీక్ పీకుల దగ్గరికి మాత్రం వెళ్ళకండి, కాలుమొక్త. సో అదనమాట బేసికల్లీ దెర్ ఈస్ అ రీజన్ వై ఐ వాంటెడ్ టు డూ దిస్ వీడియో. ఒకటి ఆఫ్ లైట్ అనౌన్స్మెంట్ వీడియోలు ఎక్కువైనాయి, అండ్ ఇంకోటి ఏంటంటే టీజర్స్ అండ్ ట్రైలర్స్ మనకు ఆల్రెడీ ఉన్నవే, బట్ అనౌన్స్మెంట్ వీడియోస్ ఆర్ సంథింగ్ డిఫరెంట్ దాన్ దోస్. సో అందుకని మేము ఓన్లీ అనౌన్స్మెంట్ వీడియోల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కొంతమంది కమెంట్స్లో మీరు చెప్పండి, అసలు మేము ఏమన్నా మిస్ అయినా అనౌన్స్మెంట్ వీడియోస్ ఉన్నాయే మీరు కమెంట్స్లో చెప్పండి. అండ్ ఆల్సో నేను పవన్తో ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చేయొచ్చు, లేకపోతే పవన్ నేను ప్రణయ్ మేము కూడా కూర్చొని చేద్దాం అనుకుంటున్నాం. సో మేము ముగ్గురం కూర్చుని ఎలాంటి కాన్సెప్ట్స్ చేయొచ్చు ఆ కాన్సెప్ట్స్ కమెంట్స్లో చెప్పండి, పక్కా నేను చూస్తాను. అండ్ థ్యాంక్ యూ, మీరు లాస్ట్ వీడియోలో ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చేయొచ్చు అంటే చాలా సజెషన్స్ ఇచ్చారు, నోట్ చేసుకున్నాను, డెఫినెట్లీ అందులో ఇంప్లిమెంట్ చేస్తాను. పవన్కి డిస్క్రిప్షన్లో ఛానల్ లింక్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీకు నచ్చిన అనౌన్స్మెంట్ ఏంటి, కమెంట్స్లో సంబంధం లేదు, కామెంట్స్లో మెన్షన్ చేయండి. బేసికల్లీ సోది చెప్తా అని టైటిల్ పెట్టారు, కానీ వాళ్ళిద్దరు ఇంట్రెస్టింగ్ పీపుల్. వాళ్ళిద్దరితో పోలిస్తే నేను సోదిగాడిలో ఉంటే అది కూడా కింద చెప్పండి, ఏం కాదు. సో దట్స్ ది సీన్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ నౌ. ఈ బాల్కనీలో కూడా వీడియోలు కావాలంటే మరి చేస్తూ ఉంటాం, ఎక్కువ కాలం లేదు ఈ బాల్కనీ, ఉండే లోపే చేసేద్దాం, దాని గురించి తర్వాత మాట్లాడదాం. బట్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ నౌ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చారీ నాట్ సారీ, చారీ థియరీ. బై సబ్స్క్రైబ్ ఎవ్రీవన్. Yes. All hopeless romantics, please subscribe. Subscribe.